కొండవీటి బాబురావు నా పేరు. యూట్యూబ్లో వస్తుంది, మరి మీరు చూస్తున్నారు లేదో మీలో తెలియదు, కానీ 27 million వ్యూస్ ఇన్ 30 countries ఇన్ ద ప్లానెట్ ఎర్త్. భూభాగం మీద దేవుడు నాకు ఒక 27 million వ్యూస్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంతమంది వింటూ ఉంటారు. అండ్ 1,65,000 సబ్స్క్రైబర్లు ఇచ్చాడు. చాలామంది, లక్షల మంది జనాభా వింటూ ఉంటారు. మరి నాకు ఒకే ఒక భార్య, 3 పిల్లలు. నా 3 పిల్లలు అమెరికాలో ఉంటారు. దే సెటిల్డ్ ఇన్ అమెరికా. పెద్ద పాప బాబు, దే బోత్ ఇన్ అమెరికా, అట్లాంటా. అండ్ చిన్న పాప, షీ వాజ్ ఇన్ టెక్సాస్, అమెరికా. వాళ్ళు అక్కడ ఉంటారు. మేము భార్యాభర్తలు ఇద్దరు గుంటూరులో ఉంటాం. ఇట్లా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి సేవ చేస్తూ ఉంటాను. మరి బ్రదరు అడిగిన వెంటనే ఈరోజు ఖాళీగా ఉంది కాబట్టి రాగలిగాము ఈ మధ్యలోకి. సో ఖాళీ లేకపోతే రాలేం కదా. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. సో నెలకు 10,000 కిలోమీటర్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో తిరిగి సేవ చేస్తూ ఉంటాను. నేను కూడా చాలా దేశాలు తిరిగాను. లండన్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వేల్స్, కార్డిఫ్, దుబాయ్, షార్జా, మస్కట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఈజిప్ట్. ఎన్ని దేశాలు మీరు ఎవరు లెక్కలేదు కదా, పర్వాలేదులే. అన్ని దేశాలు తిరిగి విమానాలు ఎక్కి ఇసుగు పుట్టి ఎక్కలేకపోతున్నాయి ఈ మధ్య. అది అసలు విషయం. సో ప్రియులారా, మీరు కూడా చక్కగా యూట్యూబ్లో వినండి దేవుని యొక్క వాక్యాలు. సో యూట్యూబ్లో నా పేరు మీదే మా యూట్యూబ్ ఛానల్ పెట్టాము మేము. కొండవీటి బాబురావు అని టైప్ చేస్తే మీకు ఒక 1000 వర్తమానాలు ఓపెన్ అవుతాయి. మీరు ఖాళీ టైంలో మీకు అవకాశం ఉంటే, మీకు ఇష్టం ఉంటే చక్కగా వినండి. మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి నా పేరు టైప్ చేయాలి. కొండవీటి బాబురావు అని టైప్ చేస్తే చాలా మెసేజ్లు మీకు వస్తాయి. మొన్న కడప నుంచి ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, బాబురావు అన్నయ్య గారు మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి బాబురావు అన్నయ్య గారు ఓపెన్ చేస్తుంటే రావట్లేదు, కొండవీటి అని టైప్ చేసాయంట. కొండవీటి దొంగ, కొండవీటి సింహం ఇవన్నీ వచ్చినాయి అంట. మీరు కూడా అవి ఓపెన్ చేస్తారేమో అని చెప్తున్నా ముందే. నా పూర్తి టైప్ చేస్తే చక్కటి వర్తమానములు ఓపెన్ అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, పిహెచ్డీలు, బాగా చదువుకున్న వాళ్ళు నా ముందు కూర్చొని వింటూ ఉంటారు. వాళ్ళ మైండ్లని తింటూ ఉంటాను నేను. అవి యూట్యూబ్లో నా మెయిన్ మెసేజ్. అట్లాంటి ఇప్పుడు చెప్పామనుకోండి మీ మధ్యలో ఇక్కడ దెబ్బకు బారిపోతారు మీరు. కాబట్టి సంఘాన్ని గురించి మాట్లాడదాం ఈ దినమందు. మరి సంఘం యొక్క వర్తమానాన్ని మనం చెప్పుకుందాం. ప్రియులారా, ఈ యొక్క ఆదివారము ఆరాధనలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. మీకు మీరు ప్రశాంతం కూర్చోవాలా. ఒక 4 మాటలు చెప్తాను. ఆ 4 మాటలు ఈ గంట సేపు నన్ను ఫాలో అవ్వండమ్మా. నెంబర్ 1, మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోవాలా. నెంబర్ 2, తలక ఎవరు దించకూడదు. పెళ్లి కొడుకులు, పెళ్లి కూతురులాగా తలక ఎవరు దించకుండా నా వైపే చూస్తూ వాక్యం వినాలా. ఇష్టమేనా మీ అందరికీ? బైబిల్ చదివినప్పుడే తలకాయ దించాలా. మేము వాక్యం చెబుతుంటే తలకాయ ఇట్లా దించుకుంటూ ఉంటారు చాలామంది. అలా వద్దు నాన్న, ఇటు చూస్తూ చక్కగా వినండి. బైబిల్ చదివినప్పుడు తలకాయ దించి ఆ రెఫరెన్స్ అప్పుడు చూడండి. ఓకే, అర్థమైద్ది అన్నమాట మీకు చక్కగా. పిల్లలు చక్కగా హ్యాపీగా పడుకొని ఆడుకుంటున్నారు. ఇక్కడ కదలనీయకుండా వాళ్ళని మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరగనీయబాకండి. ఒక 1 hour చక్కగా వాక్యం విందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి సంఘము, మీ సంఘాన్ని చూస్తున్నప్పుడు చాలా బాగుందండి చర్చి. వెరీ నైస్, బ్యూటిఫుల్. మరి దైవ సేవకులు ఈ ప్రాంతాల్లో మరి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈ చర్చిని కట్టడం, చక్కగా మీరందరూ ఈ సంఘస్థులు అవ్వటం మీ అందరికీ కూడా ఇది ఆశీర్వాదకరం. మరి బ్రదర్ గారు నన్ను ఈరోజు ఆహ్వానించటం, రవిశేఖర్ గారు వారిని దేవుడు బహుగా వాడుకుంటున్నారు. నేను పొద్దున వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. నేనే బిజీ అంటే నాకంటే డబల్ బిజీగా ఉన్నారు వారు. ఓహో, వందల ఫోన్లు వస్తూ ఉన్నాయి పొద్దున్న నుంచి కూడా. అంటే అంత హెవీ వర్క్ చేస్తున్నారు. ఒక పక్కన వర్క్ చేసుకుంటూ ఒక పక్కన దేవుని పనిని కూడా నడిపించటం, అది ఎంతో దీవెనకరం. చక్కగా మీ సంఘాన్ని వారు నడిపిస్తూ వాక్యంతో బలపరుస్తూ మరి
ఆదివారాలు సేవకుల్ని పిలిపించుకుంటూ, అది ఎస్పెషల్లీ ఈ సెకండ్ సండే బల్ల కోసం సేవకులను కూడా ఆహ్వానించడం, అది ఎంతో మీకు దీవెనకరం. మీ సంఘము బయట ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా నాకు నచ్చింది. దేవుడు మీ సంఘాన్ని దీవించునుగాక. మంచిగా ఉంది సంఘం. మీరు కూడా మంచి మనుషులు అనుకుంటున్నాను నేను. దేవుడు మీకు మంచి మనసు ఇచ్చారని అనుకుంటున్నాను. చక్కగా దేవుని యొక్క వాక్యం విందాం. సంఘము చాలా ఇంపార్టెంట్. కదలకూడదు, ఇంకా అస్సలు కదలకూడదు, లేవకూడదు, పలకాయ తిప్పకూడదు, మీరేమి రాసుకోకూడదు, ఇటే చూడాలి. రాసుకునే అంత పెద్ద సబ్జెక్ట్ ఏం లేదు ఇక్కడ. నేను సబ్జెక్ట్ చెప్తే కట్టలు రాసుకోవాలి లెక్క ప్రకారం అయితే. చక్కగా వినండి. అమెరికా కాలిఫోర్నియాలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళు ఇలాగే రెగ్యులర్గా చర్చికి వెళుతూ ఉంటారు. వాళ్ళకు పాప. ఒక ఆదివారం ఇలాగే సంఘానికి వచ్చారు, ఆరాధనలో కూర్చున్నారు. వీళ్ళ పాప ఇలాగే వెనకాల ఆడుకుంటుంది. ఆ పిల్ల ఆడుకుంటూ పడిపోయింది. తలకాయ ఇలా కొట్టుకుంటుంది. ఎవరో చెప్పారట, అమ్మా మీ అమ్మాయి పడిపోయిందమ్మా, తలకాయ నేలకేసి కొట్టుకుంటుంది, తిరిగిపోతుంది అంటే భార్యాభర్తలు గబా పరిగెత్తారు. ఆ పిల్లని తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించారు. డాక్టర్ గారు చూసి టెస్ట్ చేసి మందులు రాశాడు. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి మందులు వాడారు 10 రోజులు. కానీ తగ్గల ఆ పిల్లకి. ఏంట్రా తగ్గలేదు అనుకుంటున్నారు. ఇలాగే సంఘంతో కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. 10 రోజులు మందులు వాడారు, తగ్గకపోయేసరికి మళ్ళీ సెకండ్ టైం ఆ పాపని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈసారి డాక్టర్ గారు అన్నాడు, మీ అమ్మాయికి స్కానింగ్ తీపించాలమ్మా అన్నాడు. స్కానింగ్ తీపించారు. రిపోర్ట్ వచ్చింది, ఆ పాపకి క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. చాలా బాధపడ్డారు, ఏడ్చారు, కన్నీరు గార్చారు. మళ్ళీ మందులు రాశాడు డాక్టర్ గారు. మళ్ళీ తీసుకొచ్చి వాడుతున్నారు, తగ్గట్లా. ఎవరో చెప్పారట, అమ్మా ఇట్లా కాదు, మీ అమ్మాయికి జబ్బు, క్యాన్సర్ జబ్బు తగ్గాలంటే అమెరికాలో క్యాన్సర్కి చాలా ఫేమస్ డాక్టర్ ఉన్నాడు ఒక ఆయన పేరు డాక్టర్ థియోడర్ రోస్. ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిద్దమ్మా. చాలా పెద్ద డాక్టరు, దొరకడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు అసలు లెక్క ప్రకారం. ట్రై చేయండి, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గిద్దమ్మా అని చెప్పారు. ఆయన కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దొరకడం చెప్పారుగా, మరి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు, చాలా బిజీ పర్సను. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజున ఒక పల్లెటూరు ఒక కారు వెళుతూ ఉంది. సాయంత్రం 7 అయింది, చీకటి పడింది. ఈ కారు ఊరు బయటికి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఊరు బయట చెడిపోయి ఆగిపోయింది. డ్రైవర్ దిగాడు, క్యాబిన్ ఓపెన్ చేశాడు, బాగు చేస్తున్నాడు, బాగవట్లా. 8 అయిపోయింది, చీకటి పడిపోయింది. అప్పుడు ఆ డ్రైవర్ చెప్పాడు, వెనకాల కారు ఓనర్ గారు కూర్చుంటే, సార్ ఇది ఇప్పుడు బాగా వేయట్లేదు, ఈ రాత్రంతా పట్టేట్టుంది, నేను బాగు చేస్తాను. అదిగో దూరములో ఒక లైట్ కనపడుతుంది చీకట్లో, అది ఇల్లు అనుకుంటున్నాను నేను. అక్కడికి వెళ్ళి రాత్రి పడుకోండి, మీరు అన్నం వండించుకొని తినండి, ఈ రాత్రంతా నేను బాగు చేస్తాను, రేపొద్దున వెళదామలేండి అని చెప్పాయంట. సరేరా నువ్వు బాగు చేయి అని డ్రైవర్కి చెప్పేసి కారు ఓనర్ గారు ఆ లైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఇల్లే. డోర్ కొట్టాడు. ఒక మగ మనిషి ఎవరో బయటకు వచ్చాడు. ఎవరండి మీరు? ఏమండి నా కారు చెడిపోయిందండి, అక్కడ మా డ్రైవర్ బాగు చేస్తున్నాడు, రాత్రి అంతా పట్టిద్దంట, మీ ఇంట్లో పడుకుంటానండి, కొంచెం అన్నం వండి పెట్టండి, ఒక ముద్ద, డబ్బులు ఇస్తానంటే. రండి లోపలికి అన్నాడు ఆ ఇంటి ఆయన. లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళ భార్యని పిలిచాడు. అమ్మా ఎవరో కారు చెడిపోయిందంట, అక్కడ ఈ రాత్రి అంతా పట్టిద్దంట, మన ఇంట్లో ఉంటా అంటమ్మా, అన్నం వండమంటున్నాడంటే వాళ్ళ భార్య వండుతని చెప్పింది. వండింది, తన భర్తకి ఈ కారు ఆయనకి భోజనం వడ్డించింది. వీళ్ళిద్దరూ భోజనం చేసి ఆ సోఫాలో కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ కారు ఆయన ఆ ఇంటాయన్ని అడిగాడు, ఏమండి మీ భార్య ఇప్పుడు దాకా మన ఇద్దరికి భోజనం వడ్డించింది కదా, ఎక్కడికి వెళ్ళింది? సార్ ఆ గదిలో ప్రార్థన చేస్తుందండి, మా అమ్మాయికి క్యాన్సర్ సార్, మా అమ్మాయికి జబ్బు బాగలేదు, మా భార్య మనకు అన్నం వడ్డించి గదిలో మా అమ్మాయి గదిలో ప్రార్థన చేస్తుంది. అవునా, క్యాన్సరా మీ అమ్మాయికి? మీ భార్య ప్రార్థన చేస్తుందా? ఏది చూద్దాం పద, విందాం పద అని వీళ్ళిద్దరూ ఆ తలుపు గడప దగ్గరికి వెళ్ళి ఆ భార్య చేస్తున్న ప్రార్థన వింటున్నారు.
ఏం చేస్తుంది తెలుసా? అయ్యా నా కూతురికి క్యాన్సర్ తగ్గించయ్యా. అమెరికాలో వెరీ ఫేమస్ డాక్టర్ అట, డాక్టర్ థియోడర్ రోస్ అంట. ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిద్దంట మా అమ్మాయికి. అపాయింట్మెంట్ కూడా ఎవడంట దొరకడంట. నాయనా అయ్యా ఆయన మాకు అపాయింట్మెంట్ ఇచ్చేటి చేయను ఆయన అని ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఈ కారు ఆయన కూడా విని ఆ ఇంటి ఆయన అడుగుతున్నాడు, ఏమండి మీ అమ్మాయి క్యాన్సర్ అంట, మీ భార్య ప్రార్థన చేస్తుంది, అమెరికాలో ఫేమస్ డాక్టర్ అంట, డాక్టర్ థియోడర్ రోస్ అంట, దొరకడంట అసలు మీకు తెలుసా అని అడిగాడు ఆయన. ఆ ఇంటి ఆయన అన్నాడు, మాకేం తెలుసు సార్, అంత పెద్ద ఆయన మాకేడ దొరుకుతాడు సార్ అంటే, అప్పుడు ఈయన అన్నాడు, నేనే డాక్టర్ థియోడర్ రోస్. ఏముందో డాక్టర్ థియోడర్ రోస్. ప్రార్థన చేసి ఆడపడుచు ఈ మాట విని పమిటి చెంగుతో కళ్ళమ్మట నీళ్లు తుడుచుకుంటూ గబ్బ 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 వచ్చి డాక్టర్ గారి కాళ్ళ మీద పడింది. లే నాన్న, తప్పు నాన్న. సార్ ఇది కళా నిజమా? మీరేనా డాక్టర్ థియోడర్ రోస్? మా ఇంటికి రావటం ఏంటి అసలు ఈ పల్లెటూరు చీకట్లో? అమ్మా నా కారు ఎందుకు చెడిపోయిందో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను వచ్చి నీ డోర్ ఎందుకు కొట్టానో ఇప్పుడు అర్థమైందమ్మా. ఇదిగో నా అడ్రస్, నా ఫోన్ నంబర్, నా విజిటింగ్ కార్డ్. రేపొద్దున్నే 9 గంటలకు వచ్చేసాయి. ₹1 కూడా ఎవరికి వద్దు, నువ్వు నేనే నీ కూతురికి చేస్తా ఆపరేషన్ అన్నాడు. వెళ్ళారు, పొద్దున్నే చేశాడు. ఆ పిల్ల బ్రతికింది. చప్పలు కొట్టడం పర్లేదు. ప్రియులారా, సంఘం అంటే కన్నీరు కార్చిద్ది. నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన వింటే వన్స్ గాడ్ విల్ ఓపెన్ ద డోర్. ఎవ్వడు ఆ తలుపును మూసేలేడు. ఒకసారి నీ జీవితంలో దేవుడు ద్వారం తెరిచాడంటే ఆ ద్వారం మూయటం ఎవరి వల్ల కాదు. అద్భుతాలు చేయవాడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు మన దేవుడు. ఆ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈరోజు నేను సంఘం గురించి కొద్దిసేపు నేను మీకు ముచ్చటించిన తర్వాత మనం బలలో పాల్గొబోయే ముందు ఒక చిన్న వర్తమానం, సంఘము బాధ్యత అనేటువంటిది ఒక చిన్న వర్తమానం మనం తీసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. నేను ఒక టైటిల్ చెప్తాను, దాంతోపాటు మళ్ళీ మీరు నాతో చెప్పండి. సంఘం మన కొరకు అనండి, కొంచెం గట్టిగా అనండి. మళ్ళీ అంటున్నాను, సంఘం మన కొరకు, మరి మనం దేని కొరకు అనండి. ఇది కూడా అయ్యో సరిగా అనలేకపోయారు. రెండో మాట, మరి మనం దేని కొరకు. బా, ఏసీలు పెట్టారు, సూపర్ ఫ్యాన్లు పెట్టారు, సూపర్ కలర్లు, బ్యూటిఫుల్ చర్చి దేవుడు మీకు ఇచ్చాడు, అవునా కదా? మళ్ళీ చెప్తాను, మరి మీరు చెప్పిన పర్లా చెప్పపోయిన పర్లా. సంఘము మన కొరకు, మరి మనం దేని కొరకు. ఆదివారం వచ్చి హలో హాయ్ బాయ్ అంటాం కొరకు కదా. చాలామంది ఆదివారం వస్తారు, హలో పాస్టర్ గారు హాయ్ బాయ్ వెళ్ళొస్తా. అస్సలు రావు నీకు ఆశీర్వాద. ఇప్పుడు తీయండి 4 రెఫరెన్సులు టక్క టక్క చదివేసి మనం ఇక మళ్ళీ చదవకుండా చక్కగా వాక్యం చెప్పేద్దాం. కీర్తన గ్రంథం 84:10 చదవటం అలవాటు ఉందా మీకు? మీరు ఎవరికన్నా అలవాటు ఉన్న వాళ్ళు తీసినట్టు ముందు కొంచెం పెద్దగా చక్కగా క్లియర్గా చదివి సహాయం చేయండి. కీర్తనలు 84:10 నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు అన్న వెంటనమ్మా కొంచెం తలగా పైకెత్తండి అమ్మా. నేను చాలు అనకపోతే ఇంకా బైబిల్ చదువుతున్నట్టు లెక్క. ఓకే, చాలు. ఓకే, ఈ మాట ఏమంటున్నాడు కీర్తనాకారుడు, భక్తుడు సూపర్ మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నీ ఆవరణములో ఒక్క దినం గడిపితే దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 దినములు. బా చెల్లెమ్మా వింటున్నావా? ఒక్క దినము గడిపితే ఈ ప్రమిసెస్లో 1000 దినాలతో సమానం. నేను చాలా దేశాలు తిరుగుతానని చెప్పేసే కదా మీకు. మీ మధ్యలోకి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి 1 మినిట్లో నా గురించి నేను చెప్పాను. ఎప్పుడు నేను యెరూషలేము వెళుతూ ఉంటాను, ఇజ్రాయెల్. నేను రీసెర్చ్ కోసం వెళతా. నేను చెప్పాడు కదా తమ్ముడు గారు,
సెకండ్ కమింగ్ ఎక్కువ చెప్తుంటా, అది మీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పినా కూడా. సంఘం గురించి మాట్లాడుతున్నా. ఒకసారి నేను యెరూషలేము ఎప్పుడు వెళుతున్న ఒక ట్రిప్పులో అప్పుడు అమెరికాకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు నేను గెలిచాడు కదా, సెకండ్ టైం. సెల్ ఫోన్లు మోగుతున్నాయి అక్కడక్కడ, మోక్కూడదు. ఇప్పుడు నిన్న గెలిచాడు మళ్ళీ. అంతకుముందు 5 సంవత్సరాలు చేశాడే. అప్పుడు నేను ఒకసారి యెరూషలేము కారులో పోతున్నా. నేను వాహనంలో వెళ్తుంటే నా ముందు ట్రంప్ వెళ్తున్నాడు, అమెరికా అధ్యక్షుడు. అప్పుడు వచ్చాడు ఇజ్రాయెల్ దేశం. నాకు తెలీదు. నేను ఎక్కినటువంటి బస్సు వెనకాల వస్తుంది. ఆయన ముందు సెక్యూరిటీతో దన వెళ్ళిపోతున్నాడు. ఇజ్రాయెల్ దేశం అంతా అమెరికా జెండాలు అండ్ ఇజ్రాయెల్ దేశపు జెండాలు కట్టారు. ఆ ట్రిప్లో మాకు నజరేతు అండ్ సిఎఫ్ గెలెల్లి అవి బ్లాక్ చేశాడు, చూడండి వల్ల. అంటే ఆయన వచ్చాడు కదా పెద్ద ఆయన, అందుకొరకు కొన్ని బ్లాక్ చేశాడు. అప్పుడు నేను అడిగా, నా పక్కన గైడ్ ఉంటాడు, నేనే ట్రాన్స్లేషన్ చేసి అన్ని ప్లేసులు వివరిస్తుంటా కదా. నా పక్కన గైడ్ ఉంటే, సార్ బ్రదర్ ట్రంప్ ఎక్కడికి వెళ్తున్నాడు, మన ముందు వెళ్తున్నాడు కదా కారులో. అప్పుడు గైడ్ చెప్పాడు, బాబురావు గారు ఈరోజు ఆదివారం కదా, ట్రంప్ ఆదివారం ఆరాధన చేయటానికి చర్చికి వెళ్తున్నాడు అని చెప్పాడు. ఎవరు ట్రంప్ తెలుసమ్మా నీకు? అమెరికాలో ఇప్పటి వరకు చేసిన ప్రెసిడెంట్లో మొనగాడు ట్రంప్. జాన్ ఎఫ్ కెనడీ, జార్జ్ బుష్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, ఇప్పుడు ఉన్న జో బైడెన్, వీళ్ళందరికంటే కూడా కోట్లు 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 డాలర్లు ఉన్న మొనగాడు ట్రంప్. 757 ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పా, ఆయన ఫ్లైట్ నెంబర్, ట్రంప్ ఫ్లైట్ నెంబర్ ఇది 757. సొంత ఓన్ బోయింగ్ ఫ్లైట్ ఉన్న మొనగాడు ఆదివారం ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఆలయానికి, చర్చికి వెళ్తున్నాడు ఆరాధన చేయటానికి. ప్రైజ్ లార్డ్. ఎడుగుతున్న వాళ్ళు ట్రంప్ కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంచెం ఉంటే ఇటు రండమ్మా, దండేసి సెలవు గొప్పతాం. అర్థమవుతుందా? ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ట్రంప్, తెలుసా మీకు? అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. అంత మొనగాడు ఆదివారం ఎడగెళ్తున్నాడు చెల్లెమ్మ, ఆదివారం ఆరాధన చేయటానికి మందిరానికి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. 84:10 ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. నెక్స్ట్ మార్క్సు వార్త 11వ అధ్యాయము 17 నాన్న. మార్క్సు వార్త 11:17. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడలేదా? చాలు అన్న వెంటనే తలగా పేకెత్తాల. నా మందిరము సమస్తమైన అన్యజనులకి. మన భారతదేశంలో మనం అందరం అన్యులమో కాదా చెప్పండి? మనం అందరం అన్యులమేనండి. ఇక్కడ క్రైస్తవుడు ఎవరు లేడండి. ఉంటే అక్కడెక్కడ ఉన్నాడేమో ఇజ్రాయెల్ దేశంలో. క్రైస్తవులు ఇక్కడ ఎవరు లేరు భారతదేశంలో. మనం అందరం అన్యులమే. ఏదో ఆ రోజుల్లో ఎమ్మెల్యే ఎండి ఆ కట్టల మీద ఉండేవాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు, ఎవ్వరూ క్రైస్తవులు కాదు. అసలు భారతదేశంలో క్రైస్తవుడు ఎవరు లేడు, అందరం అన్యులమే. మనం యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత క్రైస్తవులు అయ్యాం. అన్నాడు ఇక్కడ, నా మందిరము సమస్తమైన అన్యజనులకి 2-3 చదువు నాన్న. ప్రసంగి గ్రంథము 5:1 ఇంకో మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. చాలు, తలగా పైకెత్తండి. ఏమన్నాడు? 3వ మాటమా. ఇప్పుడు 3 చదివాం, గుర్తు పెట్టుకోవాలా. మళ్ళీ అడుగుతాం మిమ్మల్ని, ఎవరు అడుగుతాం నాకే తెలియదు, జాగ్రత్తగా మీరు ఓకే. ఏమంటాడు ఇక్కడ? నీవు మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. ఇప్పుడు బలలో పాల్గొపోతున్నాం మనము, ప్రవర్తన సరిగా లేకుండా పాల్గొంటాం. దాంట్లో పాల్గొంటే ఏమైంది అన్నాడు? శిక్షావిధికే అట్లా చేస్తారన్నాడు. అట్లా చేయకు. ప్రవర్తన, యూ నీడ్ టు సిట్ రైట్. ఎక్కడ సిట్ రైటు?
దేవుని మందిరంలోనే సిట్రైట్ అయిపోతావు. నువ్వు మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చక్కగా చూసుకోవాలి. 3, 4 122 కీర్తన 1వ వచనం, ఇది చాలా బాగుంటది. ఈ మాట కూడా మనం చదువుకుని, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. చాలు, హల్లెలూయా. ఇక ఒళ్ళో పెట్టేసుకున్నాము బైబిల్. ఇటు చూడండి, ఇంకా వాక్యాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. 4 రెఫరెన్స్ చదివేసామండి మందిరం గురించి. ఓకే, లాస్ట్లో ఈ 122 కీర్తన ఏమంటున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను చెప్పట్లా. మీరు నిజంగా సంతోషంగా వచ్చారు? అసలు చెప్పాలా? కొంతమంది టీవీ ముందు కూర్చొని నొక్కి 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 సీరియల్ చూసి గంటలు కూర్చుంటారండి చాలామంది టీవీల ముందు. ఈడ కూర్చోమంటే 1 గంటన్నర సభ ఇప్పుడు ఎక్కాడండి. ఇట్లా వాక్యం చెబుతున్నప్పుడు ఎవరైనా వాచ్లు చూస్తే భలే కోపం నాకు. కొంతమంది తొందరగా ముగించని అర్థం అన్నమాట. ఆడ కూర్చోమని చెప్పండి టీవీ ముందు. అబ్బో, మొగల రేకులు, ఏదో అంతరంగాలంట, మరి ఏంటో ఏ రంగాలో మరి మాకు తెలియదు. ఈ వాల్ పోస్టర్లను గోడ మీద కూర్చుంటాం, గంటలు కూర్చుంటారు. మందిరములో కూర్చుంటమే టాప్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరం అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. జనులు నాతో చెప్పాడు, దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో చెప్పినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. బా, ఇక్కడ ఉన్న సంతోషం అమ్మా ఇంకెక్కడ మనకి దొరకదు. సంతోషం ఎక్కడ ఉందో సంతోషం చెప్పండి మీరు. ఏమండి, బంగారంలో ఉందా? వెండిలో ఉందా? డబ్బుల్లో ఉందా? అందంలో ఉందా? పేరు వస్తే సంతోషమా? వీటన్నిటికంటే సంతోషం దేవుని మందిరము. బా, ఇక్కడ ఒక్కరోజు గడిపితే వేరే రోజులతో సమానము. మీకు తెలుసా ఒక విషయం? ఏంటంటే ఆ విషయం, అమెరికా వాళ్ళు మొన్న ప్రపంచానికి నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒక గీత గీశారు. వాళ్ళు ఏమంటారంటే గ్రీన్ విచ్ అబ్జర్వేటరీ అంటారు. వాళ్ళు కొలతలు కొలుస్తుంటారు. అరే, అసలు ప్రపంచానికి సెంటర్ పాయింట్ ఎదురా అని చెప్పేసి నిలువుగా ఒక గీత, అడ్డంగా ఒక గీత గీస్తే ఈ నిలువు గీత, ఈ అడ్డ గీత కలిసిన సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో సెంటర్ పాయింట్ యెరూషలేం. యెరూషలేంలో సెంటర్ పాయింట్ సొలొమోను కట్టిన మందిరం. అదే మోరియా పర్వతము, సొలొమోను కట్టిన మందిరం. అదే దావీదు గారు దాన్ని 600 తులాల బంగారానికి అరవునా కళ్ళము కొని తన కుమారుడు సొలొమోనుకి మందిరం కట్టమని చనిపోయాడు. దేవాలయము సెంటర్ యెరూషలేంలో. దేవాలయంలో సెంటర్ ఏంటి తెలుసా మీకు? ఒక రాయి అండి, తెలీదా? మీ మందిరం అంత ఉంటుంది ఆ రాయి. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఫేస్బుక్లో, అన్నింటిలో ఓపెన్ సీక్రెట్, అదేం రహస్యమేం కాదు. మీ మందిరం అంత ఉంటుంది ఆ దేవాలయంలో రాయి. ఆ రాయి మీదే అబ్రహాం ఇస్సాకుని ఇవ్వబోయాడు. ఆ రాయి మీదే సొలొమోను మందిరం కట్టాడు. ఆ రాయి నల్లగా ఎర్రగా ఉంటుంది. అమెరికా వాళ్ళు దాని మీద 10 రకాల టెస్టులు చేస్తే ఆ రాయి ఏంటో తెలుసా మీకు? ఏ రాయి అంటే అది యెహోవా దేవుడు దేవదూతలందరూ జయధ్వనులు చేస్తుండగా భూమికి పునాది రాయి వేశాడే, అది ఆ రాయి. ద వరల్డ్స్ సెంటర్ పాయింట్ ఆ రాయి. ఆ రాయి మీదే యెహోవా మందిరము, ఆ రాయి మీద సొలొమోను మందిరము. ఆ మందిరం మీద అన్నాడు దేవుడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ఇక్కడే ఉంటుంది. బా, చెల్లెమ్మా, నాన్న వింటున్నారా? దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చుంటే ఆయన్ని ఎంక చూస్తూ ఉంటాడు, నిన్ను ఆలోచిస్తూ ఉంటాడు. నా బిడ్డ వచ్చింది, నా బిడ్డకి నేనేం సహాయం చేయాలి, ఏ విషయంలో నేను హెల్ప్ చేయాలి, పలానా విషయం అడుగుతుంది. మందిరంలోకి వచ్చి అంగలారుస్తుంది, కన్నీరు గారుస్తుంది. హన్నా ఎక్కడికి వచ్చింది చెప్పండి మీరు? షిలోహులో సైన్యంబలకు అధిపతిగా యెహోవా మందిరంలో షిలోహులోకి వచ్చి హన్నా కన్నీరు కార్చింది. ఏంటమ్మా నువ్వేమన్నా తాగావా అన్నాడు. నేను తాగటం ఏంటయ్యా, నా దేవుని మందిరంలో నేను మూలుగుతున్నానయ్యా, నా పిల్లలు లేరయ్యా. అప్పుడు అన్నాడు దైవ సేవకుడు, వచ్చే ఏడాదికి నీ కౌగిట్లో పిల్లవాడు ఉంటాడని. ఎక్కడి నుంచి పొందుకుంది పిల్లోడిని?
దేవుని మందిరములో చేసిన ప్రార్థన. దేవుని మందిరం అంటే మన హృదయమే దేవుని ఆలయం. ఒకటి, మన హృదయమే దేవుని, ఇది కదిలే ఆలయం. ఇప్పుడు మన లోపల దేవుడు ఉంటాడు కదండి. ఇప్పుడు దేవుడు లోపల ఉన్నాడు, రైట్. మనము లోపల నుంచి బూతులు, పనికిమాలిన విషయాలు, సిగరెట్లు, బ్రాందీలు ఇవన్నీ తాగితే లోపల దేవుడు ఉంటాడా? ఇవన్నీ లోపలికి వెళ్తుంటే చాలామంది సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లోకి వచ్చి ఆ సిగరెట్లన్నీ ఆడబడేసి లోపలికి వచ్చి బల్ల తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ సిగరెట్ తీసుకుంటా. లోపల ఉంటాడు దేవుడు. హృదయమే దేవుని, పరిశుద్ధంగా దీన్ని పెట్టుకోవాలి. ఇది కదిలే ఆలయం. చెప్పండి, ఏం ఆలయం అండి? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఇంటికి వెళ్తాం కదా, మరి అటు తిరుగుతుంటాం, ఇది కదిలిద్ది అనమాట. ఈ ఆలయం కదులుతూ ఉంటాడు. లోపల ఎవరు ఉంటారు? యేసయ్య ఉంటాడు. నీ హృదయంలో ఉంటా అని చెప్పాడు యేసయ్య. కదిలే ఆలయం ఒకటి. రెండు, ఇది కదలని ఆలయం. ఇది ఆలయం, ఇక్కడ దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క దృష్టి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుని ఆలయము ఇంపార్టెన్స్ చెప్పాం. ఇప్పుడు లాభాలు చెప్తాను వినండి జాగ్రత్తగా. దేవుని యొక్క ఆలయం ఇంపార్టెన్స్ కొంచెం 2-3 నిమిషాలు చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామనంటే దేవుని మందిరం వల్ల లాభాలు. చెప్పండి, లాభాలు ఉన్నాయా లేవో చెప్పండి మీరు. అసలు చాలా ఉన్నాయి. ఆశ్చర్యం వేస్తుంది ఈ లాభాలు ఏంటంటే, మనం దేవుని మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు సూపర్గా బాగుపడ్డారు. అవునండి, దేవుని మందిరం అంటే ఒక వాల్యుబుల్ అండి, వాల్యుబుల్. ఒకసారి నేను లండన్ దేశంలో ఓ చర్చిలో వాక్యం చెప్పా. వాక్యం చెప్పిన తర్వాత ఆ పక్కింటికి భోజనానికి తీసుకెళ్ళారు నన్ను. బాబురావు గారు, ఈ ఊరు సంగతి తెలుసా మీకు అన్నారు. ఏంటండి అన్న? ఇక్కడ ఒక ఆడపడుచు ఉండేదండి, ఆమె పేరు నాన్సీ అండి అన్నారు. నాన్సీనా? ఓహో, నాన్సీకి ఒక కొడుకు పుట్టాడు. 4 ఏళ్ళు వచ్చినాయి. తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసింది. స్కూల్లో జాయిన్ చేస్తుంటే టీచర్ గారు చెప్పారు, అమ్మా మీ అబ్బాయి తలకాయ వంకరకు పుట్టాడమ్మా, మేము చదువు చెప్పం పో అని చెప్పింది. అప్పుడు నాన్సీ, టీచర్ ఆ మాట బాగా టీచర్, మా అబ్బాయి చదువు చెప్పు టీచర్ బతిలాడుతుంటే, బాబా అమ్మా మీ అబ్బాయి తలకాయ వంకరకు పుట్టాడు, మేము చెప్పలేము చదువు. భలే బాధ కలిగింది నాన్సీకి. టీచర్ మా అబ్బాయికి చదువు చెప్పనని చెప్తావా? ఇదిగో చూడు, నేను తీసుకెళ్ళిపోయి మా అబ్బాయిని ఇంట్లో కూర్చోబెట్టి నేనే చెప్తా చదువు నా పిల్లోడికి, సూపర్ వ్యక్తిని చేస్తాను చూడు అని చెప్పిందండి. సీరియస్గా కొడుకుని తీసుకెళ్ళిపోయింది ఇంటికి. తీసుకెళ్ళిపోయి నాన్సీ తన కొడుక్కి ఇంట్లో కూర్చోబెట్టి రోజు చదువు చెప్తుంది. చదువుతో పాటు వాళ్ళ ఇంటి పక్కనే ఇలాంటి చర్చి ఉంటే పొద్దున్నే తీసుకెళ్ళి ఆ పిల్లోడిని చర్చిలో కూర్చోబెట్టేది. వాడు చర్చిలో కూర్చొని కాసేపు కొవ్వొత్తులు వెలిగించుకొని బైబిల్ చదువుకుంటా ఉండేవాడు. ఆ రోజుల్లో కరెంట్ లేదు. బైబిల్ చదువుకుంటా కొంచెం పెద్దోడయ్యాడు. ఇంట్లో చదువు, పక్కనే చర్చిలో అలవాటు చేసింది ఆ తల్లి. కొంచెం పెద్దోడయ్యాడు. ఒక రోజున బైబిల్ చదువుతున్నాడు, ఒక రెఫరెన్స్ చదివాడు. మీరేం చూడవసరం లేదు. యోబు గ్రంథంలో ఒక మాట చదివాడు, తగిలింది. నరుడు ఒక రోజున చీకటిని పారద్రోలును అని చదివాడు. అప్పుడు ప్రార్థన చేశాడు ఆ పిల్లడు, దేవా ఈ చీకటిని పారద్రోలేది నా చేత కనిపెట్టించు ప్రభువా అని ప్రార్థన చేసి ఈ బల్బును కనుక్కున్నాడు. ఆ అబ్బాయి పేరే థామస్ ఆల్వా ఎడిసన్. నాన్న, మందిరానికి వస్తే ఎన్నో లాభాలు. ఎంతో గొప్ప వ్యక్తి అయ్యాడు ఆ పిల్లడు. చూసారా, ఎక్కడికి తీసుకొచ్చింది ఆ తల్లి? మందిరానికి అలవాటు చేసిందండి. అర్థమవుతుందా? మందిరం అంటే అది విలువ. ఏ తల్లులైతే సండే స్కూల్కి అలవాటు చేస్తారో వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేస్తారంతే. దేవునికి స్తోత్రం. ఏ తల్లులైతే వాళ్ళకి సండే స్కూల్ అలవాటు చేస్తారో వాళ్ళు దీవించబడిపోతారు. ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు, ప్రార్థనాపరులు అవుతారు. నిజమండి, అది దేవుని మందిరం అంటే. నెంబర్ 1, దేవుని మందిరానికి రావటం వలన లాభాలలో ఒకటి, దేవుని కట్టడులు విధులు నేర్చుకుంటారు. చదవమ్మా, 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 చదువుకుందామమ్మా. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 11, 12 చదవమ్మా. అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను
నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును. చాలు, తలకాయ పైకెత్తండి. అయిపోయింది చదవటం. టక్కమంట పైకెత్తాల. వివరిస్తున్నప్పుడు మీరు టక్కమంటే నాకు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నేను విధించిన కట్టడలు న్యాయ విధులు. నువ్వు మందిరం కట్టావే, నేను మందిరం కట్టా అనుకుంటున్నావే, అది గొప్ప ఏం కాదు అన్నట్టు చెప్తున్నాడు అక్కడ. మందిరం కట్టావు, మందిరంలో వచ్చి కూర్చుంటే కాదు లాభం నాన్న, కట్టడలు న్యాయ విధులు పాటించాలి. ఏమండి, సాధ్యమైద్ది ఎవరికన్నా అసలు ఇది? మనమందరం ఖచ్చితంగా పాటించే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే ఆశీర్వాదం. ఆశీర్వాదం కావాలా వద్దా మీకు? ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు చేయొద్దండి. ఎవడెత్తరు? ఆశీర్వాదం కావాలని వాళ్ళు చేయొద్దండి. కొంతమంది రెండుకి ఎత్తట్లే, ఏంటో మరి నాకు అర్థం కాల. ఏంటి రెండుకి ఎత్తట్లేదు? రెండింటికి ఎత్తాలని దేవుడు చూశాడులే మిమ్మల్ని. చూశాడు దేవుడు మిమ్మల్ని. ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. ఆశీర్వాదం వద్దనే వాళ్ళు ఎవరు ఉండరా? ఎవరు ఉండరు? ఏమంటాడు తెలుసు ఇక్కడ? మందిరం కట్టావే, కానీ నా కట్టడలు న్యాయ విధులు అనుసరించాలి. కొంతమంది ఆదివారం వచ్చి హలో, హాయ్, బాయ్, పాస్టర్ గారు బాగున్నారా, హాయ్ బాయ్ వెళ్ళిపోతారు. ఇంకా కాదు, మందిరంలోనూ దేవుని పని చేయాలి. చాపలు తీయాలి, ఫ్యాన్లు తొడవాలి. నువ్వు చిన్న పని చేసినా నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. తెలుసా మీకు? నేను యేసుక్రీస్తు నమ్ముకున్న కొత్తలోనండి అసలు మందిరం విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు. నేను కొండవీటి బాబురావు ఆయన మందిరంలో, అంటే నేను పెరిగిన మందిరం, మా ఆత్మీయ తండ్రి మందిరంలో అంటే ఒక చిన్న దుమ్ము బూజు కనపడదు, క్లీన్ చేసేస్తాను. మా ఆత్మీయ తండ్రికి కాళ్ళు పట్టేవాళ్ళం, నూనె పెట్టేవాళ్ళం, బట్టలు ఉతికేవాళ్ళం, ఆయనకు అన్నం వడ్డించేవాళ్ళం. ఆయన సేవకి వెళ్ళి వచ్చేసరికి ఆయన కోసం ఎదురు చూసి భోజనం వడ్డించి చిన్న చిన్న పనులు నేర్చుకున్నాం, దీవించబడ్డాం మేము. నిజమండి. దేవుని మందిరంలో అమ్మా కొంతమంది అంటే టచ్ మీ నాట్గా ఉంటారు. టచ్ మీ నాట్గా ఉంటే దేవుడు కూడా నీతో టచ్ మీ నాట్గానే ఉంటాడు. దేవుడితో అంటు కట్టబడాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మనం ఫలించే వారంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? కొంతమంది సంఘాల్లో వాళ్ళకి తెలియదు పాపం ఫలించటం. ఏదో క్యాజువల్గా వస్తారు, హలో హాయ్ అంటారు, వెళ్ళిపోతారు అంతే. కాదు కాదు, ఫలించాలి. 4 రకాల గొర్రెలు ఉంటాయండి సంఘాల్లో. ఈ 4 రకాల గొర్రెలు మీరు ఎవరో తేల్చుకోండి. నంబర్ 1 గొర్రె గుడ్డి గొర్రె. చెప్పండి. మీరు ఎవరు చెప్పలేకపోయారు, భయం వేస్తుంది మీకు. గుడ్డి గొర్రె అంటే దీనికి కళ్ళు ఉంటాయి కానీ కళ్ళు లేనట్టు యాక్షన్ చేస్తుంటుంది ఈ గొర్రె. మందిరానికి రాదు సరిగా, ఎప్పుడో 10 గంటల కంటే 12 గంటలకు వస్తారు కొంతమంది. ఏం గొర్రె అండి ఇది? 12 గంటలకు వస్తే ఆశీర్వాదం ఉంటుందండి అసలు? మీరు చెప్పండి. 10 గంటల కంటే 10 గంటలకి. ఆదివారమే వీళ్ళు కోడి మాంసం, ఏట మాంసం, దున్న మాంసం అన్ని మాంసాలు తెచ్చుకొని వండుకొని మసాలు నూరుకుంటూ ఉంటారు ఇంటికాడ. ఇక్కడ భాష గారు పాటలు పాడుతూ ఉంటాడు, అక్కడ నూరుతూ ఉంటారు. ఇంకేం ఆరాధన ఏమండి ఉంటుందండి ఆరాధన? చెప్పండి మీరు. ప్రియులరా, ఆదివారం 10 గంటల కంటే 10 గంటలకు వచ్చి కూర్చునేవాడికి ఆశీర్వాదం. మరి మనం ట్రైన్కి వెళ్తాం అనుకోండి, బస్సుకో ట్రైన్కి వెళ్తాం, 10 గంటలకి ట్రైను. ఎన్ని గంటలకు వెళ్తారు? 9 గంటలకు వెళ్ళి కూర్చుంటారు అక్కడ. 10 గంటలకు ఆరాధన అంటే 11:30కి వస్తే అని ట్రైన్ కంటే చీప్ ఆ దేవుడు కాదు కదా. ట్రైన్ కంటే చీప్ కాదు, దేవుడు ఉన్నతుడు. నువ్వు 10 గంటలకు వచ్చి ఎడ కూర్చోలేదంటే రోజు నువ్వు ఎడ కూర్చుంటావు. ఆదివారం నువ్వు 10 గంటలకు రాలేదంటే ఆయన చూస్తూ ఉంటాడు, నా బిడ్డ ఇంకా రాలేదేంటి, 10 అయింది టైము, నీకోసం ఎదురు చూస్తాడు యేసయ్య. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ నంబర్ 1 న్యాయ విధులు కట్టడలు. చెప్పండి, న్యాయ విధులు. దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ మీకు లాభం ఏంటంటే న్యాయ విధులు కట్టడలు మనం పాటించాలి. అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు న్యాయ విధులు కట్టలు అంటే ఏంటి తెలుసా? అదిగో సీనాయి పర్వతం మీద ఇచ్చాడే దేవుడు 10 ఆజ్ఞలు. తెలుసా మీకు? 10 ఆజ్ఞలు న్యాయ విధులు. ఇప్పుడు భీమవరం టౌన్ ఉంది మీకు, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ ఒక కోర్టు ఉంది మీకు, తాలూకా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, పోలీస్ స్టేషను, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
ఎక్కడి నుంచి వచ్చి నేర్చుకున్నారు అవన్నీ? ఇక్కడి నుంచే. తెలుసా మీకు? ఆ గాంధీ మహాత్ముడు మన భారతదేశానికి స్వాతంత్ర్యం పట్టుకొచ్చిన ఆయన అన్నాడు, అబ్బాయ్ మనకు స్వాతంత్ర్యం వచ్చింది కదా, మనం రాజ్యాంగం రాసుకుందాం, అమెరికా భలే ఉంది, అమెరికా రాజ్యాంగం చూసుకొని రాపించుకుందాం, అది భలే డెవలప్ అయింది అమెరికా అంటే, ఇంకొక ఆయన అన్నాడు, ఎందుకు సార్, మన మధ్యలో ఉన్నాడు ఒక ఆయన రాస్తాడు, ఎవర్రా, అంబేద్కర్ గారు ఉన్నాడు సార్, భలే చదువుకున్నవాడు, పట్టరండి, ఎరా రాస్తావా అన్నాడు గాంధీ. రాస్తానండి అన్నాడు అంబేద్కర్. ఎట్లా రాస్తావురా? నేను అమెరికా రాజ్యాంగంలో పిహెచ్డి చేశాను సార్ అన్నాడు. అమెరికా రాజ్యాంగం పిహెచ్డి చేశాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాన్ని చూసి ఇది రాశాడు. అది ఎలా రాశారు తెలుసా మీకు? అమెరికా రాజ్యాంగం దే హ్యావ్ టేకెన్ 38% ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డిటరానమీ, ద డైరెక్ట్ కొటేషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డిటరానమీ. 38% డైరెక్ట్ ద్వితీయోపదేశ కాండం అంతా తీసుకొని అమెరికా రాజ్యాంగం రాశారు. సూపర్గా ఉందా? అందుకే అమెరికా ఆ రాజ్యాంగం చూసి ఈ భారత రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చినట్టు లెక్క చెప్పండి మీరు, కొంచెం చెప్పట్లా మీరు ఎవరో? బైబిలే. దేవునికి స్తోత్రం. అమ్మా, కట్టడలు న్యాయ విధులు నేర్చుకో, లాభం. నెంబర్ 2, రెండో విషయం ఏంటంటే, దేవుని మందిరానికి వస్తే లాభాలు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. చెప్పండి. మేము దేవుని మందిరానికి వచ్చి చెడిపోయామన్న వాళ్ళు చేయొద్దండి, ఎవరు ఉండరు. ఆశీర్వాదమే కలిగిద్ది. దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం. మన బైబిల్లో ఒకసారి మనం చూడగలుగుతాం. అదేంటంటే, ఒబేదెదోము ఇంటిలో మందసం వచ్చిందండి. ఏమొచ్చింది చెప్పండి? మందసం అంటే ఆయన తెలియదు అసలు. యాక్చువల్గా ఒబేదెదోముకి మందసం అంటే తెలియదు. పొద్దున్నే తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ మందసాన్ని. పొద్దున్నే లేచి చూస్తే ఒబేదెదోము ఇంటిలో గేదెలు 4 లీటర్ల వాసిన పాలు 10 లీటర్లు ఇచ్చేస్తున్నాయి. అబ్బో, పొంగిపోతుంది పాడి పంటలు, ఆశీర్వాదాలు, పంటలు ఫుల్గా పండిపోతున్నాయి. అని ఏంట్రా సీక్రెట్? ఒబేదెదోము, నీకు తెలీదు, మందసం వచ్చింది నీ ఇంట్లోకి పెట్టారు వాళ్ళు. దేవుని ప్రజెన్సీ. హల్లెలూయా. అమ్మా, దేవుని మందిరానికి వస్తే అంత ఆశీర్వాదాలు, దేవుని మాట విన్నా ఆశీర్వాదాలు, దేవుని ప్రజెన్సీ ఉంటే ఆశీర్వాదాలు. మీకు తెలుసా ఇజ్రాయెల్ దేశంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? ఆ దేశాన్ని దేవుడు ఏమన్నా అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇజ్రాయెల్ దేశపు గేదెలు 70 లీటర్ల పాలు ఇస్తాయి. అమ్మా, ఎన్ని లీటర్లు? మీరు రెప్పలు ఇవ్వట్లే ఎవరో. రెప్పలు ఇవ్వకపోతే ఇటు సప్పలు ఆగిపోయింది. ఇవాళ అలా కూర్చోకూడదు. మీరు మాట్లాడుతుంటే నిద్ర కూడా రాదు మీకు, అందుకే మాట్లాడిస్తూ ఉంటాం మీ చేత. ఇజ్రాయెల్ దేశపు గేదెలు 70 లీటర్ల పాలు ఇస్తాయి. భీమవరం గేదెలు ఎన్నైతే? 5 ఎత్తాయా? 10 ఎత్తాయా? ఎవరు చెప్పట్లా? మీరు ఎవరు పాలు తాగరా? మీ అందరికి వందాలమ్మా పాలు తాగకపోతే. 3, 4, 5, మహా అయితే 5, 6. అబ్బో, భీమవరం గేదెలు 6 అంటే టాపు. ఇజ్రాయెల్ దేశపు గేదెలు 70 లీటర్లు పాలు ఇస్తాయి. మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, మీరు కనపడతాయి. 70 లీటర్లు పాలు ఇచ్చే గేదెలు సాయంత్రం పూట పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటే వాటి పొదుగు ఎంత ఉంటుంది, ఇట్ట నడుతుంటాయి. అయ్యి పొదుగు పెద్దది కదా మరి. సో గేదెలకి పాలు పిండేవాళ్ళు లేడు, తాగేవాళ్ళు లేడు. ఎక్కువైపోయినాయి ఆ గేదెలకు పాలు. పిండేవాళ్ళు లేడు, తాగేవాళ్ళు లేడు. ఎందుకు? ఫుల్ ఎక్కువైపోయినాయి పాలు. కాబట్టి పాలు తాగేవాడు, పాలు పిండేవాళ్ళు లేక ఎక్కువైపోయి ఆ గేదెలు పొలం నుంచి వస్తూ ఆ పొదుగు ఇలా చెట్లుకి రుద్దుకుంటాయి, అలా కారిపోతూ ఉంటాయి పాలు. చెట్ల మీద తేనె ఉంటుంది. మన తేనె కాదు, ఇండియా తేనె కాదు, అది జుంటి తేనె. మన భారతదేశపు తేనె దరిద్రపు తేనె, వాసన కంపు 2 రోజులకే. ఇండియా భారతదేశం తేనె కాదు. ఆ ఇజ్రాయెల్ దేశపు తేనెకి బైబిల్లో ఏం పేరుంది? జుంటి తేనె. ఒక చుక్క పుండి మీద వేస్తే దెబ్బగా మాడిపోయింది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. పొద్దున్నే మాకు వెళ్ళినప్పుడల్లా బ్రేక్ఫాస్ట్లో కప్పుల్లో పెట్టిస్తాడు జుంటి తేనె, సూపర్ హనీ. చెట్ల మీద పెద్ద పెద్ద తేనె చెట్లు. తేనె ఎక్కువైపోయింది ఆ దేశంలో. తాగేవాళ్ళు లేడు, తినేవాళ్ళు లేడు. ఆ చెట్ల మీద తేనె అలా కారుతా ఉంటుంది. గేదె రుద్దుకొని పాలు కారుతుంటే చెట్ల మించి తేనె కారుతుంటుంది. ఈ పాలు ఈ తేనె 2 కలిసి కారతాయి. అది పాలు తేనె ప్రపంచ దేశం అంటే. నాన్న,
దేవుని మందిరంలో సమృద్ధి. దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు జాబులు లేకపోతే జాబులు పొందుకుంటున్నారు, ఆర్థికంగా డెవలప్ లేకపోతే ఆర్థికంగా డెవలప్ అయిపోతున్నారు, పిల్లలకి సరిగా పెళ్ళి కాకపోతే పిల్లలకి సరిగా చక్కటి పెళ్ళి అయిపోతున్నాయి, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నారు. చక్కటి సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం దేవుని మందిరములో నీకు సమృద్ధి. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కలు. ఒలీవ మొక్క ఎండిపోయి ఉంటుందా, పచ్చగా ఉంటుందా? కొంచెం చెప్పండి, మగోళ్ళు చెప్పట్లే, మాట్లాడతారు వాళ్ళు ఎవరు. ఎట్లా ఉంటుంది చెప్పండి సార్, మీరే సార్, మగోళ్ళు పచ్చగా ఉంటుంది చెప్పండి. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కలు, పచ్చదనము. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు మందిరములో పచ్చదనం, ఇదే పచ్చదనం నీ ఇంట్లో కూడా పచ్చదనమే. హల్లెలూయా. మందిరంలో పచ్చదనము, ఇంట్లో కూడా ఆశీర్వాదం, పచ్చదనం కావాలా వద్దా నీకు చెప్పండి? ఒలీవల మొక్కలు మీరు అందరూ ఎవరండి చెప్పండి? మనం అందరం ఒలీవల మొక్కలు పచ్చగా ఉంటాయి, ఆశీర్వాదం అండి. దేవుని మందిరానికి వస్తే నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వాకిలి, నీ సమృద్ధి, నీ దీవెన ఎప్పుడూ ఎండిపోదు, పచ్చగా ఉంటుంది. అసలు మీకు తెలుసా ఒలీవ మొక్క ఎట్లా ఉంటుందో? చూసారు ఎప్పుడన్నా మీరు? తెలీదా మీకు? ఒలీవ మొక్క ప్రపంచంలో ఎక్కడా పెరగదు. ఒకవేళ వేశారు ఈ మధ్య చాలా చోట్ల, మా గుంటూరులో కూడా చాలా వేశారు. అంజూరపు చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి, మన ఇళ్ళలో కూడా పెట్టుకుంటున్నాం. అప్పుడు ఒలీవ చెట్టు భారతదేశంలో బ్రతికిద్ది, కానీ ఇంత హైటే బతికిద్ది, కాయలు రావు. ఎందుకంటే ఈ వాతావరణం దానికి సెట్ అవ్వదు. ఇజ్రాయెల్ దేశపు వాతావరణమే ఒలివ చెట్టుకు సెట్ అయింది. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు స్పెషల్గా కాదా చెప్పరేంటండి? అందరూ సినిమాలకు వెళ్తారు, నువ్వు కూడా సినిమాకి వెళ్తావా? అందరూ పోకిరిగా తిరుగుతుంటారు, మనం కూడా తిరుగుతామా? నో, వీఆర్ చోజన్ పీపుల్, స్పెషల్ పీపుల్. ఒలివ మొక్క పచ్చగా ఉంటుంది, స్పెషల్. ఒలివ చెట్టు చావు లేదు, తెలుసా మీకు? ప్రపంచంలో మన భారతదేశంలో రావి చెట్టు ఉంది, 500 ఏళ్ళు బతికిద్ది, తర్వాత చచ్చిపోయింది. కానీ ఒలివ చెట్టు ప్రపంచంలో అస్సలు చావని చెట్టు ఒలివ చెట్టే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం చూడండి, చూపిస్తాడు మీకు. ఈ చెట్టు వయసు 2000 సంవత్సరాలు, ఈ చెట్టు వయసు 5000 సంవత్సరాలు అంటాయండి. 5000 సంవత్సరాల చెట్లు కూడా ఉన్నాయి అక్కడ, నేను చూసా ఇజ్రాయెల్ దేశంలో. ఎవరన్నా గొడ్డలు పెట్టి కొడితేనే కానీ, నుప్పు పెట్టి తగలబెడితేనే చచ్చిపోయిద్ది, కానీ ఒలివ చెట్టు చావదు. యేసు వాడికి చావు లేదో. నెంబర్ 2, ఒలివ నూనె పొగ రాదు. తెలీదా మీకు? తెలుసుకోండి, ఆడవాళ్ళు తెలుసుకోండి ముఖ్యంగా. ఒలివ నూనె పొగ, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పామాయిల్ అన్నిటికీ పొగ వచ్చింది. పొగ రాని నూనె ప్రపంచంలో ఒక్క ఒలివ నూనె. అందుకే మోషే ధర్మశాస్త్రంలో మందిరంలో దీపవృక్షం ఉండేదే, తెలుసా? దీపవృక్షంలో నూనె పోసేవాళ్ళే. ఏ నూనె పోసేవాళ్ళు? అచ్చ ఒలివ నూనె పోయాలి అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మందిరంలో దీపవృక్షంలో నూనె పోస్తే, మరి అది కానీ పొగొస్తే మందిరం అంతా పొగసురుకుపోయింది, నల్లగైపోయింది. కాబట్టి ఒలివ నూనె పోయమన్నాడు. ఒలివ నూనె పొగ రాదు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పామాయిల్ అన్నిటికీ పొగ వచ్చింది. పొగ రాని నూనె ఒలివ. నెంబర్ 3, ఒలివ నూనె పచ్చగా ఉండి నీ కాపురం బాగా అయ్యి నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు పచ్చగా ఉంటావు. నెంబర్ 3, ఒలివ చెట్టు గురించి మాట్లాడుతూ, ఒలివ నూనె తాగేవాడికి జబ్బులు రావు. మీకు తెలుసా? ఇశ్రాయేలీలు 100 సంవత్సరాలు బతుకుతారు. 100 ఏళ్ళు అండి. ఎప్పుడైనా కనపడినప్పుడు యూదులు కానీ ఇశ్రాయేల్ కానీ మీరు సెకండ్ ఇవ్వండి, ఎప్పుడన్నా కనపడితే ఎక్కడ మీకు దొరికితే, వాళ్ళ చేయిలు ఎలా ఉంటాయి తెలుసా? ఇంతలా ఉంటాయండి, చెక్కలాగా ఉంటాయండి. 100 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు, సగటున 100 ఏళ్ళు. కారణం ఏంటి తెలుసా? నెంబర్ 1 దేవుని కృప, నెంబర్ 2 ఒలివ నూనె. తెలియదు మీకు? ఒలివ నూనె తాగేవాడికి జబ్బులు రావు. మన బాడీలో అండి 4 రకాల కొవ్వులు ఉంటాయండి. మనం అన్నీ తింటుంటాం కదా, మటను, చేపలు, మంది మాంసం, గొడ్డు మాంసం, దొన మాంసం. నెంబర్ 1 ట్రైగ్లిజరైడ్స్, నెంబర్ 2 LDL కొలెస్ట్రాల్, నెంబర్ 3 HDL, నెంబర్ 4 VLDL. 4 ఉంటాయి మన కొవ్వులు. జంతువులకు 2 ఉంటాయి, మనిషికి 4 కొవ్వులు. గుండెకాయకి 1 2 3 4 4 మెయిన్ హోల్స్, కవాటాలు కొవ్వుతో మూసుకుపోతాయి. ఒలివ నూనె రెగ్యులర్గా
కూరల్లో వాడేవాడికి కొలెస్ట్రాల్ కట్. తెలియదా మీకు? నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు చెప్పట్లా మీరెవరో. నువ్వు ఒలివ మొక్క ఉందాం అనుకుంటున్నావా, ఎండిపోయిన మొక్క ఉందాం అనుకుంటున్నావా? దుష్టుల ఆలోచన చొప్పునడు ఒక్క, పాపుల మార్గము నిలువక్క, అపహాసులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించొచ్చు, దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే, ఆకువాడకు తన కాలం మందు ఫలమి చెట్టు వల్ల ఉండును. దుష్టులు అలాగ నుండగా గాలికి చెదరగొట్టు పొట్టు. చెట్టు అనండి ఒకసారి, పొట్టు అనండి. మీరు ఏమైనా అనలేకపోతున్నారేంటి? చెట్టు పొట్టు అనండి. చెట్టుకుంటావు పొట్టుకుంటావా? చెట్టు పచ్చగా గ్రీనరీ. చెట్టు పొట్టు. పొట్టు ఎట్లా ఉంటుందండి? అన్నవండి ఎగిరిపోయింది కదా, అట్లా ఉండదు. మనం ఎప్పుడు చెట్టు, పచ్చటి ఒలీవల మొక్కలు, మందిరంలో నాటబడిన ఒలీవల మొక్కలుగా ఉంటాం. మా మందిరానికి వస్తే అది వాల్యూ మందిరము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెంబర్ 3, మూడవ ఆశీర్వాదం మాట్లాడుతున్నాం. మందిరానికి వస్తే వచ్చే ఆశీర్వాదాలు. నెంబర్ 3, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇది మీరు జనరల్గా అనుకుంటున్నారు కదా, తెలుసా మీకు? అవ్వను బట్టే మనం అందరం పుట్టాం, అవునా కదా? అవ్వను బట్టే మనం అందరం పుట్టాం. దీన్ని ఒప్పుకోవట్లేదు చాలామంది. మైటోకాండ్రియా DNA అని ఒకటి ఉంటుందండి. అది ఒక అవ్వకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. అవ్వను బట్టే సమస్త జనాభాలు పుట్టారు. అది పక్కన పెట్టిన పాయింట్. అయితే సైన్స్కి అందనిది, సైన్స్ చేయలేనిది, డాక్టర్లు చేయలేనిది దేవుడు చేస్తాడు. మొన్న నేను కర్నూలులో మీటింగ్ వెళ్ళాను, ట్రైన్ దిగాను, వాళ్ళు వచ్చారు, తీసుకెళ్తున్నారు కారులో. ఒక వాటర్ బాటిల్ గురించి ఈనాడు పేపర్ కొనిచ్చారు. అది కర్నూలు జిల్లా ఈనాడు డిస్ట్రిక్ట్ పేపరు. నేను కారులో కూర్చొని మంచినీళ్ళు తాగి పేపర్ చదివితే టైటిల్ ఏముంది తెలుసా? 16 సంవత్సరాలు అయింది పెళ్ళయి, ఇప్పుడు పిల్లలు పుట్టారని రాశారండి. ఏమండి, పిల్లలు సహజంగా పుడుతున్నారు కదా, 10 ఏళ్ళకి, 7 ఏళ్ళకి, 12 ఏళ్ళకి పుడుతున్నారు కదా. 16 అంట ఈ అమ్మాయికి. ఏంట్రా ఎందుకు రాశాడు పేపర్లో దీన్ని అని నేను లోపలికి వెళ్ళి చదివితే ఆ అమ్మాయి కౌంట్ల అమ్మాయి అంట, వైసెస్. 16 ఏళ్ళు అయింది పెళ్ళయి, పిల్లలు లేరు. ఆ అమ్మాయి మొక్కను చెట్టు లేదు, రాయి రప్ప మొత్తం ముక్కేసింది, అయిపోయింది, పిల్లలు పుడతల్లా. MBBS DGO, MD DGO, గైనకాలజిస్టులు మొత్తం చెప్పేశారు, అమ్మా నీకు పిల్లలు పుట్టరమ్మా అని చెప్పేశారు. వదిలేసింది, ఇంకా నాకు పుట్టరులే అనుకుంటుంది. ఎవరో ఇంటి పక్కన పల్లికారులు ఆమె ఒక ప్రార్థనకి వెళ్తే అని చెప్పిందంట, అమ్మా ఎందుకమ్మా బాధపడతావు, నా యేసు ప్రభు గొప్ప దేవుడు, ఒకసారి రామ్మ చర్చికి ప్రార్థనకి అంటే, అబ్బో ఏం దేవుడు అండి, బోళ్ళు దేవుళ్ళు అయిపోయారులేండి, ఈయన పెద్ద దేవుడా అందంటండే. అటు అనబాకమ్మా రామ్మ ఒకసారి అంటే బలవంతంగా వచ్చింది. ఆదివారం కూర్చుంది, ఆరాధన అయిపోయింది. వెళ్ళేటప్పుడు లాస్ట్లో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారుగా, చేపించుకుంది. నచ్చింది ఈ పిల్లకి, నచ్చి లైన్లో వచ్చిందండి. 4 వారాలు, 4-5 వారాలు లైన్లో వచ్చింది పిల్ల. నచ్చి 6వ వారంలో నెల తప్పింది. అదిరిపోయారు అందరూ, MBBS డాక్టర్లు, గైనకాలజిస్టులు. నా దేవుడు సైన్స్ని తిరగరాసే దేవుడు, మెడికల్ సైన్స్కి అందనివి చేస్తాడు. అద్భుతం అంటే ఏంటంటే అమ్మా, మెడికల్ డాక్టర్ చేయలేంది యేసయ్య, అది అద్భుతం అంటే. వాళ్ళు చేసేది వీళ్ళు కూడా చేస్తే ఇది ఎట్ట అద్భుతం అవుతుంది? వాళ్ళకి చేతకాంతి చేసే దేవుడు. ఏడ్చింది పిల్ల. యేసు ప్రభువా ఇలా చెప్పింది ప్రార్థన, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీవే నిజమైన దేవుడివి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ డాక్టర్లో, ఈ అందరిలో మా కులపోళ్ళు, మా కొలిగ్గులు, మా ఇంటి పక్కనోళ్ళు, మా బంధువులు అందరూ అదిరిపోయేట్టుగా ఏం చేయాలంటే, యేసయ్య ఒకళ్ళం కాదు 2 నీవు పిల్లలు అందంట. ఎంతమంది అడిగిందండి? ఒకళ్ళు లేరురా బాబు అంటే ఎంతమంది అడుగుతుంది? 2 అడుగుతుంది. ఇవ్వు బ్రో, వీళ్ళందరూ అదిరిపోవాలి దెబ్బక. 16 ఏళ్ళ తర్వాత నీ దగ్గరకు వస్తే గర్భం ఇచ్చావు, నువ్వు అసలు మామూలు దేవుడు కాదు, నువ్వే నిజమైన దేవుడు అని చెప్పేసిందిగా. ఒకళ్ళు కాదు, 2 వీళ్ళందరూ కళ్ళు తిరగాలి దెబ్బక అందంట. 9 మాసాలు నిండిని 9 నెలల్లో ప్రసవించింది, 3 పిల్లలు పుట్టారు. అది జరిగింది అక్కడ. చెప్పకూడుతున్నారు చప్పట్లో. హల్లెలూయా. ఇప్పుడు నచ్చారు మీరు నాకు.
అహో అంటే 2 సార్లు చెప్తే కొడతారా మీరు? సరే 2 సార్లు చెప్తారు ఇప్పటి నుంచి. ఆశ్చర్యం కదండి అసలు. మన తమ్ముడు కూడా 3 పిల్లలు రాగని చెప్పారు నాకు. అద్భుతాలు చేయువాడు మన దేవుడు. నిలబెడతాడో పక్కనటువంటి జాతుల కంటే ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళని అభివృద్ధిలోనికి. మిరకలస్ గాడ్. నా దేవుడు అద్భుతాలు చేయవాడు. డాక్టర్లు కూడా దెబ్బకు ఎడబోయావమ్మా? నేను ఎడబోలేదు సార్, డాక్టర్ గారు ప్రార్థనకి వెళ్ళాను చెప్పిందంట. ఏ ప్రార్థనకి వెళ్ళావమ్మా? చర్చికి సార్, యేసుప్రభు సార్ గొప్ప దేవుడు, నువ్వు కూడా నమ్ముకోందంట. అద్భుతాలు చేయవాడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు మన దేవుడు. మందిరానికి వస్తే లాభాలు 3ది మాట్లాడాం. ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 3. నెంబర్ 4 చెప్పండి. ప్రేమ. ఒకళ్ళు సెకండ్లు ఇచ్చుకోండి మీరు అర్జెంటుగా. నేను చూస్తున్నా ఎవరికి ప్రేమ ఉందో లేదు చూస్తున్నా. ఇప్పుడు నేను కొంతమంది నేనేమన్నా మణి ఈ పట్టుచీర కట్టుకొచ్చింది బడాయి పోతుంది, నేనేమనండి. కొంతమందికి ఎంత అసూయో, మంచి బట్టలు కట్టుకొచ్చిన అసూయే, రకరకాల అసూయలు. సెకండ్ ఇవ్వలేరు, చూడలేరు వాళ్ళ మొహాలు. ఇంకా దేవుని మందిరం అంటే ప్రేమ. హల్లెలూయా చెప్పండి. ప్రేమ ఉందా లేదా అసలు? ఏరండి మీ మగవాళ్ళు అందరూ ఏరి? ఆడవాళ్ళు భర్తలు ఉన్నది వచ్చారా? రాలేరు, రారు. కొన్ని సంఘాల్లో రారు. ఈ మాట అన్నాం అనుకోండి, కొంతమందికి మొహాలు ఎంతలా వాసిపోతాయి. ప్రేమేది అసలు? అక్కాయిలు అసలు ముందు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా లేదా? ఒక్కళ్ళు మాట్లాడలేదు, సౌండ్ లేవు అసలు. సౌండ్ లేకపోతే మెసేజ్ టైం పెంచుతా, మీరు రిప్లై ఇస్తే టయానికి ముగిస్తా. ముందే చెప్తున్నా. భర్త అంట బజార్ నుంచి వచ్చాయంట. బజార్ నుంచి వచ్చానంట వాళ్ళ భార్యతో, ఏమేమే మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడే అన్నాడంట. ఏమో తెలుసా, చేసిన పాపం ఎడకపోయింది అందంట. మనిద్దరికి పెళ్లి చేసి పాప చేశాడుగా. పొద్దున్నే భర్త టీవీ చూస్తున్నా అంటే పొద్దున్నే 7 గంటలకి టీవీ చూస్తూ రిమోట్ పెట్టి నొక్కుంటూ టీవీ చూస్తూ కళ్ళమ్మ నీళ్లు గారుతున్నాడంట. అందరికి భార్య వచ్చిందంట, ఏంటండి పొద్దున్నే 7 గంటలకి టీవీ చూస్తున్నారు, కళ్ళమ్మ నీళ్లు గారు. అది ఉంటాడు ఆర్టికల్స్. 100 ఏళ్ళు మొన్న చచ్చిపోయాడు కులదీప్ నయ్యర్. కలకత్తా వెళ్ళి మదర్ తెరిసాని కలుస్తానికి వెళ్ళాడు. లోపలికి సార్ కూర్చోండి సార్ అని కుర్చీ వేశారు. పిలుస్తాం సార్ మదర్ తెరిసా గారిని, కూర్చోండి సార్ అని కుర్చీ వేస్తే అరగంట అయింది, రాలా మదర్ తెరిసా. 30 గంట అయింది. ఏమండే కులదీప్ నయ్యర్ వచ్చారని చెప్పారా? మదర్ తెరిసా గారు చెప్పాం సార్. కులదీప్ నయ్యర్ అంటే ఆయన వచ్చాడంటే ప్రధానమంత్రి కూడా కుర్చీలోంచి లేచి నిలబడతాడు. అంత గౌరవార్థమైనటువంటి జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్. ఏంట్రా 30 గంట అయింది, నేను వచ్చాను తెలిసి కూడా మదర్ తెరిసా గారు ఏంటి బయట రావట్లేదు అని ఎట్లాగ తలుపు దగ్గరికి వేస్తుంటే ఇలా తీసి చూసాయంట. ఏం చేస్తుంది తెలుసా? లోపల ఒక కుష్ఠవ్యాధుడిని కూర్చోబెట్టి కుష్ఠవ్యాధి కాలు ఇంకో కుర్చీలో పెట్టి పురుగులను తీసి కడ్డికి క్లీన్ చేసి కట్లు కడుతుంది, డ్రెస్సింగ్ చేస్తుంది. అరికాలు కింద రంధ్రం పడిపోయి పురుగులు వస్తుంటే పంపింగ్ మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. పురుగు తీసే పంపింగ్ మిషన్ దగ్గరలో లేకపోతే నోరు పెట్టి తీస్తుంది. 2 కళ్ళతో చూశాడు కులదీప్ నయ్యర్. దెబ్బకి చెమట బట్టి తుడుచుకుంటూ వచ్చి బయటకు కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత వచ్చింది మదర్ తెరిసా. హలో కులదీప్ నయ్యర్, హౌ ఆర్ యూ? ఎస్ ఐఎమ్ ఫైన్ అమ్మా. ఇప్పుడు మాట్లాడదామా? అమ్మా మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ వేస్తానమ్మా. ఏంటి అడగండి. మీరు ఎంతసేపటికి బయట రాకపోతే తలుపు దగ్గరికి వేస్తుంటే చూశానమ్మా. మదర్ ఆ పని ఎలా చేయగలుగుతున్నారమ్మా మీరు? సింగిల్ ఆన్సర్ చెప్పింది మదర్ తెరిసా. యేసుక్రీస్తుని బట్టి ఈ పని నేను చేస్తున్నానని చెప్పింది. ఆగల. 2వ క్వశ్చన్ వేశాడు. మదర్ గారు ఈ కుష్ఠవ్యాధోడికన్నా యేసుక్రీస్తుకి ఏం సంబంధం? ప్రపంచ మానవాళి కోసం యేసుక్రీస్తు రక్తం గారు చనిపోయాడు, ఈ కుష్ఠవ్యాధుడి కోసం కూడా చనిపోయాడు, అందుకే మేము ఈ పని చేస్తున్నాం. లవ్, దేవుని ప్రేమ. చెప్పండి ఎక్కడ నేర్చుకుంటాం అది? నిజంగా చెప్పండి మీరు. దేవుని ప్రేమ మందిరంలోనే దొరికిద్ది నీకు, లోకంలో ఎక్కడా దొరకదు. లోకంలో ఏమంటారు? యేసుక్రీస్తు నమ్ముకోక ముందు మీరు ఏమనేవాళ్ళు? ఎవరన్నా పలకరించాలంటే అరే హలో సుబ్బారావుగా. ఇప్పుడైతే పొందాలండి, ప్రజలండి పొందాలండి. ఎక్కడ ఈ గౌరవం ప్రేమ నేర్చుకుంది? దేవుని ఆలయము. హల్లెలూయా. ఆనందము ఎక్కడా? ఇక్కడే. నాన్న
నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, నిజమైన ప్రేమ ఎక్కడ దొరికింది? ఇక్కడే. ఆనందం ఉందా? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి డబ్బులు లేకపోయినా, బట్టలు లేకపోయినా, సొంతులు లేకపోయినా ఆనందం మాత్రం ఉంటుందండోయ్. వింటున్నారా? ఏంజెలినా జూలీ, ద ఫేమస్ సినిమా యాక్టర్ ఇన్ ద వరల్డ్, టాలీవుడ్, బాలీవుడ్ వీళ్ళందరికంటే మించి ఒక సినిమా తీస్తే, టాలీవుడ్లో బాలీవుడ్లో ఆ అమ్మాయి ఒక సినిమా తీస్తే అంత డబ్బు తీసుకునేవాడు ఎవ్వడు లేడు. పొద్దున్నే పేపర్లు వేసాడు, ఏంజెలినా జూలీ ఆత్మహత్య చేసుకోబోయింది. వెంటనే BBC వాడు వెళ్ళిపోయాడు, పట్టుకొచ్చేసాడు స్టూడియోకి. ఏమా ఏంజెలినా జూలీ, ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు నువ్వు? BBC వరల్డ్ న్యూస్ ప్రపంచం అంతా చూసి అంచుల మట్టుకు చూస్తుండగా మాట్లాడుతున్నాడు ఈయన, ఇంటర్వ్యూ చేసేవాడు. ఏంజెలినా జూలీ ముందు కూర్చుంది. ఏమైందమ్మా? అందానికి తక్కువ? టాప్ సినిమా యాక్టర్ నువ్వు, ప్రపంచంలో డబ్బు ఎక్కువ తీసుకునేది నువ్వే. టాలీవుడ్ బాలీవుడ్ కూడా పనికిరాదు నీ దెబ్బకి. డబ్బుకు తక్కువ, బోల్డ్ తక్కువ, అన్నం తక్కువ, టాపు, పేరు తక్కువ, ప్రపంచం అంతా పేరు. మరి ఎందుకు చావాలనుకున్నావమ్మా? ప్రపంచం అంతా చూస్తుండగా ఏంజెలినా జూలీ ఇప్పటికి బతికుంది అమెరికాలో. ఇట్లా చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? అందానికి అందం ఉంది, డబ్బుకి డబ్బు ఉంది, పేరుకి పేరు ఉంది, నాకు శాంతి లేదు అని చెప్పింది. ఏమి లేదు? ఎక్కడ దొరికింది? మందిరంలో శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం ఉందా లేదా? ఎవరికైనా మందిరానికి వచ్చేటువంటి వాళ్ళకి ఆనందం లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? మీ విశ్వాసంలో ఏదో లోపం ఉంది, మీ ప్రార్థనలో ఏదో లోపం ఉంది, మీ రక్షణలో ఏదో సమ్హౌ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అంటే నువ్వు వాక్యం సరిగా వింటలేదనో, లేకపోతే విన్నది సరిగా పాటించట్లేదో, ఏదో దిగులు, ఏదో చింత, ఏదో వెంటాడుతుంది నిన్ను సైతాను క్రియలు, ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. మందిరానికి వచ్చేవాళ్ళకి ఎప్పుడు సంతోషమే. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, మా ఇంటి పేరు కొండవీటి, నా క్యాస్ట్ పేరు చెప్పను, వేదికల మీద నా వయసు కూడా చెప్పను, హిందూ బ్యాక్గ్రౌండ్లోంచి యేసుక్రీస్తు నమ్మకం ముందు మేము సినిమాకి వెళ్ళేవాడు. మా నాన్న సినిమాకి తీసుకెళ్ళేవాడు నన్ను, మా అమ్మని. మా ఇంటి పక్కనే ఉండేది పార్వతి సినిమా హాల్ థియేటర్. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళేటప్పుడు మా నాన్న నన్ను ఇక్కడ ఎక్కించుకునేవాడు, భుజాల మీద ఎక్కించుకొని ఓహో ఓహో నవ్వుకుంటూ తీసుకెళ్ళేవాడు. సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటల సినిమా? 2.5 గంటలు. యేసుక్రీస్తు నమ్ముకోక ముందు 2.5 గంటలు చూపించేవాడు. ఒక పాప్కార్న్ కూడా కొనిపెట్టేవాడు. పాప్కార్న్ తింటూ ఓహో 2.5 గంటలు అయిపోయింది, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈసారి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు భుజాల మీద ఎక్కించుకోడు, కింద పడేసి దబి బాదుకొని తీసుకెళ్ళేవాడు. ఏమైపోయింది సంతోషం? 2.5 hours సంతోషం. అమ్మా ఎన్ని గంటలు? ఇక్కడ నిత్య సంతోషము. మందిరంలో చక్కగా, హ్యాపీగా, ఆనందంగా, చల్లగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది సంతోషం, ఇది నిజమైన ఆనందం. మీకు తెలుసా అసలు దేవుని సంతోషం, దేవుని ఆనందము, ఆయన ఇచ్చే ధైర్యము మనకి ఇక్కడే దొరికిద్ది. నేను ధైర్యం అని వాడే అప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న వాడికి ఇక్కడ ధైర్యం దొరికిద్దమ్మా. కొండంత బలం మనకి. ఎంత బలం? ధైర్యము. ధైర్యంతోనే మనిషి బతికేది. పంచపక్ష ప్రమాణాలు తింటే బతకు నువ్వు నాన్న. దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే ధైర్యం, సంతోషం. ఈ మధ్య నేను గుంటూరులో అప్పుడప్పుడు పొద్దున పడలేసి కాసేపు వాకింగ్ చేస్తాను గ్రౌండ్లో. ఎన్టీఆర్ స్టేడియం అని మాకు దగ్గరలో ఉంటే టైం ఉన్నప్పుడు కాసేపు వాకింగ్ చేస్తే మొన్న ఒకసారి వెళ్తేనండి పొద్దున్నే 7 గంటలకి 6:30కి 60 సంవత్సరాల వాళ్ళు ముసలి వాళ్ళందరూ కుర్చీలు వేసుకొని చుట్టూరు గ్రౌండ్గా కుర్చీలు వేసుకొని లేచి నిలబడి ఓహో ఓహో అంటున్నారండి. ఏంటండి వీళ్ళు ఆహా అన్నారంటే లాఫింగ్ థెరపీ అంటది. ఏం థెరపీ అండి? చెప్పట్లే మీరెవరు? మీకు నిజమే సంతోషం లేదనుకుంటున్నాను నేను. ఏం థెరపీ? వాటర్ థెరపీ, ఆయిల్ థెరపీ చూసాక లాఫింగ్ థెరపీ ఏంటంటే అన్నా నేను. వాళ్ళంట లేచి అంట పొద్దున్నే నిజంగా నవ్వు రాదు వాళ్ళకి, అది నిజమైన వచ్చిన నవ్వు కాదు. ఓహో నవ్వుతున్నారు. ఏంట్రా బాబు గుండాకి చచ్చిపోతారా బాబు? ఏంటి నిజంగా వచ్చి నవ్వు అండి, తెప్పించుకొని. ఇక్కడ సంతోషం, ఇక్కడ ధైర్యము. మీకు తెలుసా కరోనాతో ఎవరు చావరు. కొరాడ్స్ 1, కొరాడ్స్ 2, కొరాడ్స్ 3, కొరాడ్స్ 4. తమ్ముడికి తెలిసి ఈ విషయాలు. 1, 2, 3, 4 అట్లా వచ్చింది అని అదేను చచ్చిపోతా తెలుసు. కరోనాతో ఎవరు సావరు సామాన్యంగా. చాలామందికి అసలు పారాసెటమాల్ అట్లయితే పోయింది. కొంతమందికి భయం. చెప్పండి. అమ్మో
నాకు వచ్చింది అని తెలిసింది అనుకోండి, అమ్మో వచ్చిందని అనుకోండి, 2లోకి వెళ్ళిద్ది అది. కోరాట్స్ 2 3 అవుట్. అమెరికాలో అంట 1 గంట ఉరిశిక్ష చేశారంటే. ఎందుకు చేశారంటే వాడు ఏదో తప్పు చేశాడు, ఏదో మటర్ ఇది చేశాడు. అరే రేపొద్దున 7 గంటలకు నీకు ఉరిశిక్ష అన్నారంట. ఆడన్నా అంట, సార్ నన్ను ఉరిశిక్ష చంపబాకండి, తాసుపాము తీసుకొచ్చి కనిపించండి అన్న అంట. ఏంట్రా కోరావు, సర్లేరా అని చెప్పి తాసుపాము తీసుకొచ్చా. అరే ఇదిగో చూడు తాసుపాము చూపించి, ఆ తర్వాత కళ్ళకి నల్ల గొడ్డ గట్టి గుండుసు తీసుకొచ్చి అలా పొడిచారని చచ్చిపోయాడు అంతే. ఏం జరిగింది చెప్పండి మీరు? తెలీదా మీకు? బైబిల్లోకి వస్తాం ఇప్పుడు మనం. పైన పెద్ద మెదడు ఉంటుంది, వెనకాల చిన్న మెదడు ఉంటుంది. ఇక్కడి నుంచి మన గుండెకాయకి సిగ్నల్స్ వస్తాయి. ఈ సిగ్నల్స్, ఈ సంతోషము పిలిపి పత్రికలు చెప్పినట్టుగా ఆనందంగా ఉంటే నీకు మంచి ద్రావకాలు ఊరతాయి. ఆ ద్రావకాలతో నీ బాడీ హెల్త్ ఆర్గాన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అని అన్నం కూడా అరిగిద్ది. అనుకో, ఈ సిగ్నల్స్ ఈ ప్యాంక్రియాస్ కింద మంచి ద్రావకాల బదులుగా విషం ఊరిద్ది. అందుకే ఫిలిప్పీ పత్రిక చెప్తుంది, ఆనందించుడి. మీరు డాష్ బోర్డ్ చేయలేకపోతున్నారు, ఏంటి ప్రొఫెసర్ లాగా బైబిల్ చెప్తున్నారు. ఇటు చూడండి, ఆనందించుడి, మరలా చెప్పుదును. పచ్చడేస్తున్నా కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాడి సంతోషం అమ్మా, అది 10,000 కోట్ల కంటే ఆనందం అమ్మా. అది కాదు బాబురావు గారు, మాకు పొద్దున ప్రార్థన చేసి సాయంత్రం డూప్లెక్స్ బిల్డింగ్ వచ్చేసేయాలండి, పొద్దున ప్రార్థన అయితే సాయంత్రం కల్లా ఒక కారు వచ్చేసేయాలండి, పొద్దున ప్రార్థన అయితే మా అమ్మాయికి అమెరికా సంబంధం వచ్చేసేయాలండి. ఇస్తాడు, ఇవ్వలేడా? మీకు ప్రశ్న వేస్తాను అమ్మా, చెప్పండి నాకు. సాయంత్రం 5 గంటలకల్లా నీకు 10 లక్షల రూపాయలు కావాలంటే దేవుడు ఇవ్వలేడా? సమాధానం చెప్పట్లే, వీళ్ళు పెద్ద మనుషుల్లో కూర్చున్నారు ఈ పురుషులు. వీళ్ళు సాయంత్రం 5 గంటలకల్లా నీకు 10 లక్షల రూపాయలు కావాలంటే దేవుడు ఇవ్వలేడా? ఇస్తాడా అంటున్నా. ఇస్తాడు. ఇస్తే మనం తట్టుకుంటావా? ఆశీర్వాదాలు దీవెనలు ఆ 10 లక్షలు ఇస్తే అర్జెంటుగా నెక్స్ట్ వారం నుంచి మందిరం మానేస్తావు నువ్వు. మా ఊరిలో ఒకటి 10 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందండి, సుబ్బారావు అనేవాడికి. వెంకటేశ్వరరావు చెప్పాడు, అరే సుబ్బారావు నీకు 10 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందిరా అనేసరికి సుబ్బారావు అన్నాడంట, నాకు 10 లక్షల రూపాయలు లాటరీ వచ్చిందా అన్నాడు, పోయాడు. ఆశీర్వాదాలు తట్టుకోవాలి. బా చెల్లి నాన్న, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇవ్వగల సమర్థుడు. ఆయన మాట వింటే అన్ని ఇస్తాడమ్మా. మందిరంలో సమృద్ధి. అబ్రహాము ఊరెళ్ళామో నేను, ఐ వెంట్ టు కువైట్ 1 month వాక్యం చెప్పిన తర్వాత నన్ను ఇరాక్ తీసుకుని వెళ్ళారు. కువైట్ టు ఇరాక్ 170 కిలోమీటర్లు కారులో తీసుకెళ్లారు. బాబురావు గారు ఇది అబ్రహాం గారు ఊరు అన్నారు. ఇరాక్లోనే అబ్రహాం గారు పుట్టింది. అబ్రహాం గారు వాళ్ళ గ్రామం పేరు ఏం పేరు? ఊరు అనండి ఒకసారి. యూఆర్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో, ఊర్. ఆయన ఊరి పేరే ఊర్. ఆ లోపలికి నన్ను రానివ్వాల, దూరం నుంచి చూసి వచ్చేసా. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము అక్కడి నుంచి కనాను వచ్చాడు. ఇరాక్ నుంచి అబ్రహాం పుట్టిన ఊరు నుంచి కనాను 1350 మైళ్ళు. ఈ శారాన్ని తీసుకొని, పిల్లల్ని తీసుకొని, దాసదాసీలు తీసుకొని, గొర్రెలు తీసుకొని 1350 మైళ్ళు నడిచాడే. ఎక్కడ అబ్రహాము లెగ్ పెట్టాడో అదంతా బంగారం అయిపోయింది. అబ్రహాము లెగ్ పెట్టిందంతా దీవించబడింది. తెలుసా మీకు? 68 ఇస్లాం దేశాలు హాగర్కి కెతూరాకి పుట్టిన సంతానము లెగ్గు పెట్టిన చోట బంగారము 351 మిలియన్ల బారన్ల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ నదులుగా ప్రవహిస్తుంది ఆ దేశాల్లో. మనం పంపేస్తే నీళ్ళు వస్తాయి, అక్కడ పంపిస్తే పెట్రోల్ వస్తుంది. వాళ్ళ దగ్గర దొరికేటువంటి పెట్రోల్తో ప్రపంచాన్ని 3 సార్లు కొంటారు. అమెరికాను కూడా కొంటారు వాళ్ళు. అందుకే పద్దాక అమెరికా వచ్చి ఫైట్ చేసి పెట్రోల్ పట్టుకెళ్తుంటుంది అక్కడి నుంచి. ఆషేరు, నీ పాదములు తైలముతో ముంచుకుందువు. హాగరు ఇట్రా, ఏంటమ్మంటావయ్యా సస్తనాడి పిల్లోడు, ఇక్కడ పడేశాను, పోయాడు మా భర్త అబ్రహాం, వెళ్ళిపోయాడు శారా దగ్గరికి, పడేసి వెళ్ళిపోయాడు. ఎడారి, ఒక చుక్క నీళ్లు లేవు. హాగరు ఇట్రా. నీటి బొగ్గ తెరిచాడు అక్కడ. ఏం బొగ్గమ్మా? అక్కడ దగ్గర దాకా వెళ్ళామో నేను, నన్ను లోపల రానివ్వాల వాళ్ళు. ఆ నీటి బొగ్గ ఇప్పుడు కూడా ఉంది.
ఆనాడు హాగర్కి తెలిసిన ఇటు పక్క అమెరికా వాడు దాని మీద 10 రకాల టెస్టులు చేశాడు. ఆ వాటర్ అంతా టాప్ స్వీట్ వాటర్ ప్రపంచం ఎక్కడ లేదు. ఆ వాటర్లో ఉన్న లవణాలు, మినరల్లు, ఆ అన్ని విటమిన్స్, మినరల్లు ప్రపంచంలో ఏ వాటర్లో లేదంట. ఆ వాటర్ని ట్యాంకర్లో ఇరాక్ నుంచి టర్కీ దాకా పోస్తారు వాళ్ళు. సూపర్ వాటర్. దానికి వాళ్ళు జమ్ జమ్ అని పేరు పెట్టారు. జడ్డిఎం జమ్, జడ్డిఎం జమ్. మీరు ఈ భీమవరంలో ఎక్కడైనా ముస్లిమ్స్ టీ స్టాల్స్ ఉంటే చూసి ఉండొచ్చు మీరు. వాళ్ళు టీ స్టాల్కి అదే పేరు పెట్టుకుంటారు వాళ్ళు, జమ్ జమ్ టీ స్టాల్ అని. ఆ వాటర్కి జమ్ జమ్ అని పెట్టారు. ఇప్పటికి కూడా ఆ జల పొంగి ప్రవహిస్తుంది. హాగరు ఇట్రా, ఇసుక లెక్కేస్తావా? లెక్కేలేను ఆయన, ఇట్లా చేస్తా నీ సంతానం. హాగరు నక్షత్రాలు లెక్కేస్తావా? లెక్కేలేను నీ సంతానం. 68 ఇస్లాం కంటే 150 కోట్ల మంది జనం. హాగరం కూడా దీవించాడు. ఇప్పుడు మన భీమవరం, పాలకొల్లు, నర్సాపూరు, అది అప్ టు కాకినాడ, ఈ జిల్లాలో 2 జిల్లాల వాళ్ళందరూ కువైట్, మస్కట్, అబుదాబి, దుబాయ్, షార్జా అంటే ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు? ఆ దేశాలని తిరుగుతుంటాను ఎప్పుడు. ఇజ్రాయెల్లో కొంత భూభాగం అటు సైడు, జోర్డాన్, హమాన్, అక్కడికి వెళ్తారు. నెలకి 70,000 రూపాయలు జీతం, కొంతమందికి 60,000 రూపాయలు జీతం. కొంతమంది డ్రైవర్లు, ఆడపడుచులు ఇళ్లలో, షేకుల ఇళ్లలో పనిచేస్తారు. అక్కడ అంత డబ్బు లేకపోతే వీళ్ళకి ఎట్ట జీతాలు ఇస్తారు వాళ్ళు? హాగరు ఆశీర్వాదం చెప్పండి. చెల్లెమ్మ, దేవుని సన్నిధికి వస్తే నీకు ఆశీర్వాదం. ముగిస్తున్నాను, 1 గంట అవుతుంది కదా, ముగించేస్తున్నాను. ప్రియమైన పిల్లరా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుని మందిరం అంటే సమృద్ధి. చెప్పండి, సమృద్ధి. మందిరంలోకి వచ్చి కూర్చుంటేనే నీకు సమృద్ధి, ఆశీర్వాదం. ఇంకొక మాట చెప్పేసి నేను సెలవు తీసుకుంటా, మీకోసం ప్రార్థన చేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పాయింట్ దానికి రిలేటెడ్ కాకపోయినా, దానికి సంబంధించి కాబట్టి రిలేటెడ్ పాయింట్. దేవుని మందిరానికి వచ్చి దీవించబడుతున్నాం, రైట్? నేను ముందు చెప్పే టైటిల్, ఒక టైటిల్, మందిరం మన కొరకు, మరి మనం దేని కొరకు. దేని కొరకు తెలుసా నువ్వు నాన్న? దేవుని మందిరానికి వచ్చి దీవించబడిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ పని ఏంటి తెలుసా? కృతజ్ఞత. చెప్పండి. అది నా జేబులో పెన్ను కింద పడిందండి, ఈ అమ్మాయి తీసిచ్చింది నాకు పెన్ను. ఏమంటాను నేను? ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు? నోరుమై, నిన్నెవరు తీసేమని అంటాను నేను అంటే నాకు ఏదో మెంటల్ అన్నమాట. చిన్న పెన్ను కింద పడి తీసిస్తే థ్యాంక్స్ చెప్పామే. దేవుడు మనల్ని కాపాడుతూ, పోషిస్తూ, ఆదరిస్తూ ఉన్నప్పుడు దేవుడికి కొత్తగా చెప్పొద్దా? చాలామంది సంఘాల్లో చేస్తున్న ప్రాబ్లమ్సే ఇవి నాన్న. ఈ పాయింట్ నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు వినాలి, తెలుసుకోవాలి. దేవుడు చేసిన మేళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. మొన్న నా సెల్ ఫోన్కి ఒక వీడియో వచ్చింది. ఏంటా అని ఓపెన్ చేసి చూసా. దాంట్లో ఏముందంటే, ఒక టీచర్ గారంట రిటైర్డ్ అయిందంట, చర్చికి వెళ్ళి టీచర్ గారు 40 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయంట. రిటైర్డ్ అయితే డబ్బులు వస్తాయి కదండి. 40 లక్షల్లో దశమాగం తీసిందంట. 40 లక్షల దశమాగం ఎంతండి? అమ్మో, మీరు చాలా పర్ఫెక్ట్గా చెప్పారే. కొంతమంది 40,000 అని చెప్తారు. మీ అందరికి వందాలమ్మా. అంటే మీరు దశమాగాలు ఇచ్చే క్యాండిల్ అనమాట. వెరీ గుడ్, అప్రిషియేట్ యూ. చాలా సంఘాలు 40,000 అండి అని ఉంటారు. అంటే వాళ్ళు దశమాగాలు ఇచ్చే క్యాండిల్ కాదు, తెలీదు. 4 లక్షల రూపాయలు పొట్టలం గట్ట రబ్బర్ బ్యాండేజ్ రెడీకి పెట్టి వాళ్ళ పాస్టర్ గారు ఫోన్ చేశాను. హలో సార్, పాస్టర్ గారు, మరి రిటైర్ అయ్యాను కదా, డబ్బులు వచ్చినాయి కదా, దాంట్లో దశమాగం తీశాను, ప్రార్థన చేద్దు రండి అనేసరికి పాస్టర్ గారు సంతోషంగా పౌడర్ రాసుకొని స్నానం చేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేసరికి, అయ్యగారు ఇదిగో దశమాగం ప్రార్థన చేయండి, సతీష్ కుమార్ గారికి పంపాలి అందంట. మగోళ్ళు రియాక్షన్ నాకు నచ్చలే, ఏంటో మరి వాళ్ళకి అర్థం కాలేదనుకుంటా. చాలామంది మిస్టేక్ చేస్తుంటారు సంఘాలకు వచ్చి. నీ కాపరి పోయాడు, నీ ఇంటి చుట్టూ తిరిగినోడు పోయాడు, నీకోసం కన్నీరు కాచినోడు పోయాడు, నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ చుట్టూ తిరిగి ప్రార్థన చేసినోడు పోయాడు, నీకు బల్లెచ్చినోడు పోయాడు, నీ మందిరంలో వాక్యం చెప్పినోడు పోయాడు, నీకు బాప్తిసం ఇచ్చినోడు పోయాడు, నీకు బల్లెచ్చేవాడు పోయాడు. ఎవరో సూట్లు వేసుకున్నవాడికి పంపించడం ఏంటి? ఏది కృతజ్ఞత? చెప్పండి. మీరు చాలామంది ఉంటారండు, ఎట కనపడుతుంటారు ఆదివారం నెలకొండ ఆడ పంపిస్తుంటారు. మళ్ళీ తప్పు, అది తప్పు. నీ సంఘము, చెప్పండి, ఫస్ట్ నీ సంఘము, నువ్వు రక్షించబడిన సంఘం, నువ్వు బాప్తిసం తీసుకుని, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్న సంఘం, నువ్వు బల తీసుకున్న చోట. కాబట్టి ప్రియులారా, కృతజ్ఞత చెప్పండి.
చాలామందికి ఈ రోజుల్లో నేను లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా ఈ పాట. ముందే చెప్తే మీరు ఏమైనా బాధపడతారేమని చెప్పేసి నేను లాస్ట్లో టచ్ చేసి నేను వాక్యాన్ని ముగిస్తున్నా. కృతజ్ఞత. యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు సంఘానికి కృతజ్ఞత. మనం డబ్బులను ఎడదాచి పెడతామని చెప్పండి. మీరు బలి కరెక్ట్గా చెప్తున్నారు ఆన్సర్లు. మీ సంఘం బలి తెలియగల సంఘం అండి. కొంత బ్యాంక్ బీరువాలు అంటారు కొంతమంది. బీరువాలు దాచి పెడితే దొంగలు పడుతున్నారు ఈ మధ్య. బ్యాంకులనంట 500 రూపాయల నోటు మాట్లాడుకోండి అంట. రూపాయి నోటు అందంట 500 రూపాయల నోటుని. 500 రూపాయల నోటు నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చా అందంట. అప్పుడు 500 రూపాయల నోటు చెప్తుంది, నేను చందన బదర్సు, బొమ్మనా సిల్క్స్, బంగారపు కొట్టులు, ఎయిర్పోర్ట్లు, రెస్టారెంట్లు తిరిగి ఇప్పుడు వచ్చా బ్యాంక్కి అందంట. రూపాయి నోటు అలా చూస్తుంది, ఎప్పుడు నేను ఈ ప్లేస్కి వెళ్ళలేదే అనుకుంటుంది పాపం అది. అప్పుడు 500 రూపాయల నోటు అడిగిందంట. రూపాయి నోటు నువ్వు ఎక్కడ తిరిగి వచ్చా? నేనా బేతేలు చర్చి, లూథరన్ చర్చి, బ్యాప్టిస్ట్ చర్చి. మీ చర్చి పేరేంటి? టెంపుల్ ఆఫ్ చర్చి, బాబురావు గారు చర్చి. మొత్తం తిరిగి ఇప్పుడే వచ్చి బ్యాంక్ అని చెప్పి. మీకు అర్థమైందో మరి నాకు అర్థం కాల. లేకపోతే కొంతమంది అర్థం కాని యాక్షన్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళే మాకు కనపడుతుంటారు, మా కళ్ళలో ఏంటో మాకు అర్థం కాదు అసలు. కొంతమంది అర్థమయ్యి కూడా అర్థం కానట్టుకో మా గురించి చెప్తున్నాడు ఈయన. పాస్టర్ గారు ఆదివారం ప్రసంగం అంతా నా గురించేనండి అంటారు కొంతమంది. నీ గురించి చెప్పడానికి పాస్టర్ గారు పని పాట ఉండదా అండి? తిరిగి ఇప్పుడే వచ్చా బ్యాంకుకి అని చెప్పింది అంటది. నో, దేవుడు చేసిన మేళ్ళకి ఎవరైతే కృతజ్ఞత చూపిస్తారో 30 ఏళ్ళ 60 అవుతాయి ఆశీర్వాదాలు. 60 ఏళ్ళ 100 అవుతాయి. ఆమేన్. 30 ఏళ్ళ 20 అవ్వో అకాయ్, 30 ఏళ్ళ 60, 60 ఏళ్ళ 100. డబుల్ కృతజ్ఞత. స్తోత్రం. కాబట్టి మందిరానికి వస్తే లాభాలేంటో నేను కొన్ని చెప్పాను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి. లేకపోతే ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకునేవాళ్ళం, కానీ మనకు బల్ల కార్యక్రమం ఉంది కదా, మనం క్లోజ్ చేసుకుంటాం. కాబట్టి మందిరానికి వస్తే లాభాలేంటో మాట్లాడాం, మందిరం యొక్క ఇంపార్టెన్సీ మాట్లాడాం ముందు, తర్వాత మందిరానికి వస్తే లాభాలు మాట్లాడాం. మందిరానికి అంటుకట్టబడి ఉండాలి. గత రోజుల్లో మేము యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడే రోజు సాయంత్రం ఖచ్చితంగా వాళ్ళు మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ అయినా కూలి పని చేసుకునే వాళ్ళు అయినా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళరు, మందిరానికి వస్తారు 5 గంటలకల్లా జాబు నుంచి. పాస్టర్ గారు ఇవాళ ఏమైనా పని ఉందా, మందిరంలో ఏమైనా సేవ ఉందా అంటే స్కూటర్ అక్కడే పెట్టి పాస్టర్ గారితో పాటు సేవకి వెళ్ళిపోతారు. సేవ చేస్తారు. రాత్రి 12 అయింది ఆ ఊరు వెళ్ళేసరికి అక్కడ కూడు పెట్టరు, పాస్టర్ గారితో పాటు వచ్చేస్తారు. స్కూటర్ అక్కడ పెట్టి పాస్టర్ గారు దించేసి ఇంటికి వెళ్తారు. భార్య రాత్రి 12 గంటల దాకా భర్త కోసం ఎదురు చూస్తుండాలి. నేర్పించారు, మా భర్త మా పాస్టర్ గారితో పాటు సేవకి వెళ్ళాడు, 12 అయింది అక్కడ కూడి పెట్టరు అని రెడీగా ఉంటుంది. అప్పుడు ఇద్దరు కూర్చొని భోంచేస్తారు భార్యాభర్తలు. నేర్పించారు భర్తలకి. మా గుంటూరులో మేము పెరిగిన సంఘంలో ఏసీ కాలేజీ లెక్చర్లు వచ్చేవాళ్ళు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ద వెరీ ఫేమస్ క్రిస్టియానిటీ ఇన్ గుంటూరు. మా ఊర్లో 300 సంవత్సరాల క్రితం ఏసీ కాలేజ్ ఒకటి ఉంది, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. ఎన్టీ రామారావు, పివి నరసింహారావు, పెద్ద మంత్రులు అక్కడ ఆ రోజుల్లో సీట్ రావాలంటే క్యూ కట్టాలి. ఆ రోజుల్లో టాప్ కాలేజీ. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు బజాజ్ చెత్తకులు ఉండే వాళ్ళకి బజాజ్ చెత్తకులు వేసుకొని మందిరానికి వచ్చేవాళ్ళు. సాయంత్రం జాబ్ అయిపోయిన వెంటనే బజాజ్ చెత్తకులు మందిరం ముందు ఆపి పాస్టర్ గారిని కలిసి, అన్నగారు ఇవాళ ఏమైనా సేవ ఉందా, వెళ్దామా, ఉందంటే వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ అయిపోయిన తర్వాత సేవ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ తారీఖు జీతం వచ్చేది మా మందిరంలో లెక్చరర్లు ఎంప్లాయీస్. జీతం తీసుకొని ఇంటికి వెళ్ళరు, మందిరానికి వస్తారు. దశమ భాగం ఎక్కడేసేసి మిగతా తీసుకెళ్ళి బీరువాలో దాచిపెట్టుకుంటారు. నాన్న ఇప్పుడు వాళ్ళు ఏంటి తెలుసా, బజాజ్ చేతకులు ఇడిపోనియో, అడ్రస్ లేవు, ఒక్కొక్కళ్ళు 30 లక్షల రూపాయలు ఇన్నోవా కార్లు, డూప్లెస్ బిల్డింగ్లు, దీవెనలు, వాళ్ళ పిల్లలు ఇతర దేశాల్లో 5-6 లక్షల రూపాయల జాబులు. ఇది మందిరం అంటే నాన్న. యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్ అండ్ టు ద లార్డ్ సర్వెంట్. అప్పుడు వస్తే నీకు ఆశీర్వాదాలు. తల్ల ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచుదాం. మందిరం అంటే ఏంటో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అంటే ఇవాళ ఆదివారం కాబట్టి మందిరం గురించి మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడారు. ఫస్ట్ మందిరం యొక్క ఉపయోగం, లేకపోతే మందిరం యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్సీ
కాసేపు దేవుడు మాట్లాడారు. మందిరానికి వస్తే లాభాలేంటో మాట్లాడారు. మందిరంలో నీ డ్యూటీస్ ఏంటో కూడా మాట్లాడారు లాస్ట్లో. ఇది నాన్న, చెల్లెమ్మ, తమ్ముడు, అది మందిరంకి వస్తే ఎన్ని దీవెనలండి, ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, సంతోషం, సౌభాగ్యం. అది మందిరం అంటే. అటు ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక.